discussing a concept. We are discussing a concept. That one is modeling a database. We are discussing right now. We are discussing on modeling a database concept. So in this scenario, we are learned so many fundamentals. The first one is introduction to the modeling database. After completion of this one, we are discussing ER model. In ER model, they're having so many core concepts are there. That one of the core component is entity, another one is entity type, another one is relationship. After that, we are discussing one real world use case. After completion of this real world use case, we will discuss on another concept, ERM to RDBM. సో దీస్ ఆల్ ద థింగ్స్ వీ విల్ లెర్న్ టుడే. సో దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు దాకా ఈరోజు సెషన్ అనేది నేను హార్డ్లీ ఒక 10-20 minutes అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను. అంటే ఏం చేద్దామంటే, ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే, ఈ మోడలింగ్ ఏ డేటాబేస్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం కంప్లీట్ చేయడం అనేది ఒకసారి చూద్దాం అనమాట. దానికోసం ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాలు ఎక్కువ టైం అయినా కానీ మీ అందరూ కూడా బోర్ కొట్టకుండా స్పెండ్ చేసేసి ఫినిష్ చేద్దాం. టుమారో మనం ఏం చేద్దామంటే మోడలింగ్ డేటాబేసెస్లో ఉన్న పార్ట్ 2 అనే సెషన్ని మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. పార్ట్ 2 అనేది 2 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పార్ట్ 2 అనేది చాలా ఈజీ అనమాట. పార్ట్ 1 అనేది అర్థమైతే ఫ్రమ్ ద నెక్స్ట్ చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా మీ అందరికీ కూడా ఈజీగా అర్థమైపోతాయి అనమాట. అందుకోసం ఈ సెషన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసమే దానిలో ఫస్ట్ నేనేం చెప్పాను అనేది ఒకసారి చూద్దాం. ఎస్టర్డే దాకా చెప్పిన ప్రతి కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఓవరాల్గా కంప్లీట్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ మన యొక్క యూస్ కేస్ ఏవైతే చేసామో అక్కడి నుండి కంటిన్యూ అనేది చేసేద్దాం ఈరోజు సెషన్. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే పెయింట్ అనేది తీసుకుందాం. పెయింట్లోకి వెళ్ళేసి మనం లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది? మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇంట్రడక్షన్ టు మోడలింగ్. మోడలింగ్ ఏ డేటాబేస్. మోడలింగ్ అంటే షార్ట్గా రాసుకుంటాం. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసామనేది ఒకసారి ఎజెండాలో చూద్దాం. మోడలింగ్ ఏ డేటాబేస్. డేటాబేస్ని మోడలింగ్ చేయడం అనమాట. మోడలింగ్ ఏ డేటాబేస్ అంటే ఏంటిది? ఒక డేటాబేస్ ఉంది, దాన్ని మనం ఏం చేయాలి? మోడలింగ్ అనేది చేయాలి. మోడలింగ్ అనేది ఎలా చేస్తాము అనేది చెప్పుకోవాలనుకున్నాం. దానికోసం మన నఫీల్ అనే అబ్బాయి ఏం చేశారంటే, నఫీల్ అనే అబ్బాయి ఉన్నాడు. నఫీల్ అనే అబ్బాయికి ఏం చేశారంటే ఒక మ్యారేజ్ అనేది సెట్ చేశారనమాట వీడికి. ఈ మ్యారేజ్ అనేది సెట్ చేస్తే వాడు ఏం చేశాడంటే ఈయన అందంగా మార్చుకోవడానికి మ్యారేజ్ సెట్ చేస్తే ఏమో వాళ్ళు మనోడు మస్తుగా ముస్తాబ్ అవ్వాలి కదా. అలా ముస్తాబ్ అవ్వాలంటే మనోడికి ఏం చేశాను? ఒక చైన్ వేసాను, చేతికి వాచ్ వేసాను, మంచి ప్యాంటు షర్ట్ వేసాను, తర్వాత మంచి స్పైక్స్ జుట్టు మెయింటైన్ చేసేసాను, తర్వాత మంచిగా ఒక కళ్ళజోడు పెట్టాను. అట్లా ఇవన్నీ చేశాను, మోడల్ చేశాను. వాడిని ఏం చేస్తాడు? మంచి లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటాడు కదా. అంటే దీనిని రియల్ టైం వాళ్ళలో మనం ఏమంటామంటే ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారన్నమాట. మోడలింగ్ అని పిలుస్తారన్నమాట. మోడలింగ్ అంటే ఏంటి అంటే మనోడు వాడిన వస్తువులు ఇతరులు వాడేటట్లు ఎక్స్ప్లోజర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం జనరల్గా. అంతేనా కదా? ఓకేదా. అదే మనం మోడలింగే డేటాబేస్ అన్నాం. అంటే మనం ఏం చేస్తున్నామంటే మోడలింగ్ చేయడం అంటే ఏంటిది అంటే మన దగ్గర ఏమున్నాయంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒకటి జరుగుతుందనమాట. ఏం జరుగుతారంటే సాఫ్ట్వేర్లో ఒకటి జరిగిద్ది అనమాట. ఏం జరిగిద్ది? సాఫ్ట్వేర్లో ఏం జరిగిద్ది అంటే అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే సాఫ్ట్వేర్లో ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. అంటే దట్ మీన్స్ సాఫ్ట్వేర్ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఏం చేస్తారంటే వెబ్సైట్స్ అనే వాటిని రెడీ చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి వెబ్ అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ని కానీ రెడీ చేస్తూ ఉంటారు. ఈ రెడీ చేసిన వెబ్సైట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారు? ఈ రెడీ చేసిన ప్రతి దాన్ని కూడా స్టోరేజ్ చేసుకుంటారు. ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? డేటాబేస్లో స్టోర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నాకు మోడలింగ్ అంటే ఏం అర్థమైందంటే మన దగ్గర ఉన్న బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన దగ్గర బోల్డ్ అన్ని వెబ్సైట్స్ ఉండొచ్చు. బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు ఇక్కడ జరిగిన వెబ్సైట్స్ని కానీ వెబ్ అప్లికేషన్స్ని కానీ
డేటాబేస్ లోపల స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే మోడలింగ్ అంటే ఏంటంటే ఏ రిక్వైర్మెంట్ అయినా సరే మనం ఏం చేస్తామంటే ఏ రిక్వైర్మెంట్ అయినా సరే డేటాబేస్ లోపల పెట్టడానికి మనం చేసే మెథడ్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తాం. ఇలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో పెట్టాలనుకున్నాం. దీంట్లో పెట్టాలంటే దీన్ని ఏం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవాలంటే కాన్సెప్చువల్, అంటే అర్థం చేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా దీంట్లోపలికి తీసుకొని అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకొని ఆ అండర్స్టాండ్ చేసుకున్న ప్రతిదాన్ని కూడా ఏం చేయాలంటే మనం ఏ డేటాబేస్ వాడుతున్నాము, టేబుల్ ఫార్మాట్, అంటే ఆ అర్థం చేసుకున్న ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలి, ఈ టేబుల్ రూపం లోపలికి మార్చేయాలి. ఇలా మార్చడాన్ని ఏమంటారు అంటే మోడలింగ్ అని పిలుస్తారు అనమాట. మోడలింగ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నదాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ అనుకున్నాం. బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్లు మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్లో దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట. కాన్సెప్చువల్ లెవెల్లో దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే డేటాబేస్ లోపలికి, రిలేషనల్ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయాలి. ఇలా చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అని పిలుస్తారు. మోడలింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకొని దానిని ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ చేయాలి రిలేషనల్ డేటాబేస్ లోపలికి. ఇలా ట్రాన్స్లేట్ చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ డేటాబేస్ అంటారు అని చెప్పుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు నాకు దగ్గరికి నఫీల్ అనేవాడు వచ్చేసి ఏం చేశాడంటే వాడు ఒక రింగ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదో రింగో ఏదో సంథింగ్ ఏదో తీసుకొచ్చాడు. దాన్ని దాచిపెట్టి అన్నాడు. దాచిపెట్టాలంటే నేనేం చేయాలి, ఈ డేటాబేస్లోకి పెట్టాలి. ఈ రింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేనేం చేయాలంటే ఈ టేబుల్ రూపంలోకి మార్చి దాచిపెట్టాలి. అలా దాచిపెట్టడాన్ని ఏమంటారంటే మోడలింగ్ డేటాబేస్ అని పిలుస్తారు. మోడలింగ్ అంటే అర్థమైందా? బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే మనమే ఓన్గా వెబ్సైట్ బిల్డ్ చేసిన, కంపెనీలో బిల్డ్ చేసిన, అక్కడ జరిగిన బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా డేటాబేస్ లోపలికి మనం ఏం చేయాలంటే ట్రాన్స్లేట్ అనేది చేయడాన్ని ఏమంటారంటే దానికోసం ఏం చేస్తామంటే మోడలింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? మీ అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను, ఈ వెబ్సైట్ ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ తాలూకా సమాచారాన్ని మనం ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పెట్టలేమన్నమాట. డైరెక్ట్గా టేబుల్లో పెట్టలేము. అందుకోసం ఏం చేస్తామంటే ఈ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే స్టడీ చేస్తాం అనమాట, అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకోవడాన్ని కాన్సెప్చువల్ అంటారు. ఈ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కాన్సెప్చువల్ లెవెల్లో మనం దేనినైనా సరే అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ ఫాలో అవుతాం. దాన్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అని చెప్తాం. అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే డేటాబేస్ రూపంలోకి మార్చాలంటే ఒక మోడల్ లోపలికి మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఈఆర్ మోడల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే మన రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లోకి మార్చడానికి, దట్ మీన్స్ అర్థం చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ని ఫాలో అవుతాం. దానిని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటాం. ఇక్కడ రిక్వైర్మెంట్ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ మోడల్ లోపలికి ఏం చేయాలి, మనం మార్చుకోవాలి. అలా మార్చాలంటే ఈఆర్ మోడల్లో ఏమేమి ఉంటాయి అంటే ఎంటిటీ టైప్ అని ఒకటి ఉంటుంది, అలానే ఏముంటాయి రిలేషన్షిప్స్ అనే ఒకటి ఉంటాయి, తర్వాత ఏముంటాయి ఎంటిటీస్ ఉంటాయి, వాటి లోపల ఏముంటాయి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, తర్వాత ఏముంటాయి అంటే కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఇవి అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. అంతేనా కాదా? ఓకే. దీంట్లో ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం అంటే ఈఆర్ మోడల్ అంటే కూడా మీ అందరికీ అర్థమైందా? ఈఆర్ మోడల్ అంటే ఏంది, మన బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అంటే ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని బాగా అర్థం చేసుకొని డేటాబేస్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా చేయలేం కాబట్టి మనం ఒక మోడల్ లోపలికి మార్చుకుంటాం. ఆ మోడల్ని ఏమంటారంటే ఈఆర్ మోడల్ అంటాం. ఈఆర్ మోడల్ లోపలికి మనం మార్చాలి అంటే ఈఆర్ మోడల్ రూపంలోకి మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చాలంటే దానిలో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ని ఏమంటారంటే ఎంటిటీ అని, ఎంటిటీ టైప్ అని, రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్స్ లోపలికి మనం బిజినెస్ రిక్వైర్మెంట్ని మార్చడం అనేది చేయాలి. అలా చేయడమే అనేది ఎలా చేస్తామనే దాని గురించి తర్వాత విన్నాం. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఓకే. దాంట్లో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే ఓవరాల్గా చూసుకున్నాం.
ఎంటిటీ అంటే ఏందో చెప్పాను. ఎంటిటీ అంటే ఏం చెప్పాను? ఎంటిటీ అంటే మనం ఏ బిజినెస్ రిక్వైర్మెంట్ అయినా సరే, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్లో మనం చేసే ఏదైనా, అది ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు లేదా కాన్సెప్ట్ అయినా ఉండొచ్చు. ఈ రెండింటిని కూడా ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైనా కానీ దాంట్లో ఉన్న ప్రతి దాన్ని, దాంట్లో పేరులతో ఉన్న ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, కాన్సెప్ట్స్తో కూడిన వస్తువులు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్దన్నమాట. ఎంటిటీస్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్దన్నమాట. ఎంటిటీస్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే దెన్. తర్వాత దీంట్లోనే యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎంటిటీ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువు పేరు కానీ లేదంటే ఒక పర్సన్ పేరు కానీ ఒక కాన్సెప్ట్ పేరు కానీ చెప్తే వాటన్నిటిని ఏమంటారంటే ఎంటిటీస్ అంటారు. అది గుర్తుపెట్టుకుంటే సరిపోయింది రియల్ వరల్డ్లో. ఓకేనా? డన్. దీనిలో ఉన్న యాట్రిబ్యూట్ అంటే ఏందో చూద్దాం. ఒక ఆబ్జెక్ట్ అనుకున్నాను, ఒక ఎంటిటీ ఉంది. ఆ ఎంటిటీకి మనం ఏం చేశానంటే ఎలాబరేషన్ చేశాను. అంటే మా దగ్గర నఫిల్ అని ఒకడు ఉన్నాడు. నఫిల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ నఫిల్ నేనేమనుకున్నానంటే ఒక పర్సన్ కదా, పర్సన్ కాబట్టి దీన్ని ఒక ఎంటిటీ అనుకున్నాను. పేరుని ఒక ఎంటిటీ అనుకున్నాను. ఈ నఫిల్ అనే వర్డ్ని నేనేం చేశానంటే నేమ్ ఏంది, నేము నఫిలు, ఏజ్ ఎంత 22, తర్వాత ఈడు ఏ జెండరు, ఫీమేలా మేలా అనేది రాసుకున్నాను. అంటే ఏం చేశాను, వీడిని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే ఒక బయోడేటా అనేది రాశాను. ఆ బయోడేటాలో ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్ని ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు, రైట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారంటే వాల్యూస్ అంటాం. అంటే ఒక ఎంటిటీకి ప్రాపర్టీస్ని వాల్యూస్ని అప్లై చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. అంటే ఎంటిటీస్కి ప్రాపర్టీస్ని వాల్యూస్ని అప్లై చేసే వాటిని ఏమంటారంటే ఒక ఎంటిటీ లోపల ప్రాపర్టీస్ వాల్యూస్ ఇవ్వడాన్ని ఏమంటామంటే యాట్రిబ్యూట్ అంటాము అని గుర్తుపెట్టుకున్నాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా ఎనీబడి? ఓకే. అలానే కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. కీ యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఎంటిటీని ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నమాట. అది ఇంకొకరికి కాకుండా యూనిక్గా ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేయడాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటాం. అంటే ఇక్కడ నేనేం చేశాను, నఫిల్ ఆధార్ నెంబర్, ఆధార్ అని పెట్టేసి ఒక నెంబర్ ఇచ్చాను. ఈ నఫిల్కి ఇచ్చిన ఈ నెంబర్ అనేది ఇంకెవ్వరికి ఉండకూడదు అనమాట. అలా ఉండని వాటిని ఏమంటారంటే యూనిక్ అంటారన్నమాట. యూనిక్ డీటెయిల్స్ అంటారు. అంటే ఒక ఎంటిటీకి యూనిక్ నెంబర్ని ఇవ్వడాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తారు. అలానే నా దగ్గర బోల్డ్ మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్ ప్రతిదానికి కూడా నేనేం చేస్తాను, IMEI అని ఒక నెంబర్ ఇస్తాను. ఈ IMEI అనే నెంబర్ అందరికి ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. అందుకొని దాన్ని ఏమంటారంటే యూనిక్గా ఒక ఎంటిటీని గుర్తించడాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారు అనమాట. సపోజ్ దట్ మా నకిల్ అనేవాడు ఏం చేశాడంటే తప్పిపోయిన తర్వాత ఏం చేశాడంటే డబుల్ అయ్యి వచ్చాడు అనమాట. నకిల్సే ఒకటే కాకుండా వాళ్ళ ఇంటికి 2 వచ్చారనమాట. సేమ్ పిక్చర్ అలానే ఉన్నాయి. వాళ్ళ అమ్మ అప్పుడు ఏం చేసింది, ఎవరు మా అబ్బాయి అనేది చూడాలంటే ఏం చేసింది, పుట్టుమచ్చలు అనేది చూస్తుంది కదా. అంటే వాళ్ళ అబ్బాయికి చిన్నప్పుడు ఉన్న పుట్టుమచ్చలు వాడికి కూడా ఉన్నాయి అనుకో, వాడో కాదో చెక్ చేస్తారు. అంటే ఒక పర్సన్ని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి మనం అప్లై చేసే వాటిని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే మనం ప్రాపర్టీస్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఆ యాట్రిబ్యూట్స్ ఇచ్చేలోపు మనం తీసుకున్న ఎంటిటీని ఈజీగా యూనిక్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ప్రాపర్టీ ఒక వాల్యూ వాడతాం. వాటిని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు అనమాట. మీ అందరికీ కూడా ఈ ఎంటిటీ అనే కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఎంటిటీ అనే కాన్సెప్ట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. మనం దాంట్లో వెళ్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. అంటే ఎంటిటీ టైప్స్ అంటే ఏంటిదే చూద్దాం. అంటే మన దగ్గర బోల్డ్ అన్ని ఎంటిటీస్ ఉన్నాయి కదా. ఎంటిటీస్ ఏమేమి ఉన్నాయంటే పర్సన్ అని ఒక ఎంటిటీ ఉంది. పర్సన్ అంటే వాడు మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. అంటే మేల్ గురించి రాద్దాం. జాన్ అనే ఒక అబ్బాయి గురించి ఒక ఎంటిటీ ఉంది. అలానే ఎమ్మ అనే ఒక అమ్మాయి గురించి ఇంకొక అమ్మాయి ఉందన్నమాట. వీళ్ళిద్దరిని కూడా ఏమంటాం, ఒకే క్యాటర్కి చెందిన వాళ్ళు కదా. అంటే ఈ అమ్మాయిలో కూడా ఇద్దరు అంటే మన దగ్గర ఉన్న ఎంటిటీస్లో సేమ్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూపింగ్ అనేది చేస్తాం. అలా గ్రూపింగ్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. అంటే సేమ్ ప్రాపర్టీస్ హూ ఆర్ మెయింటైనింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఎంటిటీస్లో
వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్గా చేయడాన్ని ఏమంటారంటే దాన్ని ఎంటిటీ టైప్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ వెహికల్ వచ్చేసి మహీంద్రా అని ఉంది. ఒక ఎంటిటీలో కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ అవేంటో నాకు తెలియదు. వెహికల్ అంటే మహీంద్రా అని ఉంది, వెహికల్ షిఫ్ట్ అని ఉంది, వెహికల్ వాక్స్ వాగన్ అని ఉంది. అంటే అన్నిట్లో కూడా ఏముంది, ప్రాపర్టీ అనేది సేమ్గా ఉంది. ఏ ప్రాపర్టీస్ అయితే ఏ ఎంటిటీస్లో అయితే ప్రాపర్టీస్ సేమ్గా ఉంటాయో వాటన్నిటిని ఒక గ్రూప్లా చేశాను. మహీంద్ర అనేది, తర్వాత షిఫ్ట్ అనేది, i10 అనేది, i20 అనేది, వీటన్నిటిని కూడా ఏమంటున్నాను, కార్స్ అనుకున్నాను. అంటే వీటన్నిటికి కూడా ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి కూడా కామన్గా ఒక నేమ్ పెట్టేశాను. దాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు. అంటే దీన్ని సాఫ్ట్వేర్లో ఏమంటారంటే ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసుకొని వాటిల్లో ప్రాపర్టీస్ ఏవైతే సేమ్గా ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక గ్రూప్గా స్ప్లిట్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అంటారు అని చెప్తాం అనమాట. దీంట్లో ఎవరికన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, అలానే నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. రిలేషన్షిప్ అంటే ఏంటో చూద్దాం. రిలేషన్షిప్ అంటే మీ అందరికీ తెలుసు కదా, బంధం అనేసి ఒక ఎంటిటీ ఉంది, ఒక మేల్ అనే ఒక ఎంటిటీ ఉంది, మరొకటి ఫీమేల్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఈ ఇద్దరిని కలపాలంటే మనం ఏం చేస్తాం, ఒక తాళి కనుక కట్టించామనుకో వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ అయిపోతారు. అలానే మనకి దగ్గర బోలెడన్ని ఎంటిటీ టైప్స్ ఉంటాయి. ఇది ఒక ఎంటిటీ టైప్ అనుకున్నాను, ఇది మరొక ఎంటిటీ టైప్ అనుకున్నాను. ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్ని అసోసియేట్ చేయడం అంటే కలపడం అని తెలుసు కదా. ఈ రెండింటిని అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు సాఫ్ట్వేర్లో. అదే మన భాషలో వచ్చేసరికి ఇది హౌస్ అనుకున్నాను, ఇది స్కూల్ అనుకున్నాను. ఈ హౌస్ అనే దగ్గర నుండి స్కూల్కి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, రోడ్డు ద్వారా వెళ్తాం. అలా వెళ్ళడానికి ఒక రోడ్లో వెళ్ళామా, 2 రోడ్లు వాడి వెళ్ళామా, 3 రోడ్లు వెళ్ళామా, లేదా ఇంకా బోల్డెన్స్లో వెళ్ళామా అనేది చెప్పడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. ఒక వస్తువుని మరొక వస్తువుని కలపడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అంటారు. ఇదే సాఫ్ట్వేర్లో అయితే ఏమంటారంటే ఒక ఎంటిటీ టైప్ని మరొక ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే రిలేషన్షిప్ అని పిలుస్తారు. ఈ రిలేషన్షిప్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటిది అంటే 1-to-1 అంటే షార్ట్ కట్ రాసుకుంటాను, 1-to-1 రిలేషన్షిప్ ఉంది. ఇంకొక రిలేషన్షిప్ ఏముందంటే 1-to-many ఆర్ many-to-1 రిలేషన్షిప్ అనేది ఒకటి ఉందన్నమాట. many-to-1. ఇంకొక రిలేషన్షిప్ ఏముంది అంటే many-to-many అనే రిలేషన్షిప్ అనేది ఉందన్నమాట. రిలేషన్షిప్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి, మొత్తం 3 రకాల రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకదాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అంటాం, రెండో దాన్ని 1-to-many, ఇంకొక దాన్ని many-to-1 అంటారు, ఇంకొక దాన్ని ఏమంటారంటే many-to-many రిలేషన్షిప్ అంటారు. 1-to-1 అంటే ఏంటంటే ఒక ఎంటిటీ టైప్ ఉంది, మళ్ళీ ఇంకొక ఎంటిటీ టైప్ ఉంది. ఈ 2 ఎంటిటీ టైప్స్ సింగిల్గా మాత్రమే ఈ ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేసేటప్పుడు సింగిల్గా మాత్రమే చేయడం, లేదా ఈ ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేసేటప్పుడు సింగిల్గా కనుక మాత్రమే చేసాము అంటే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తాం. ఈ ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడం అనేది 1 వేలో కనుక జరిగితే దాన్ని ఏమంటారంటే 1-to-1 రిలేషన్షిప్ అని పిలుస్తారనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే ఒక ఎంటిటీ టైప్ ఉంది, ఆ ఎంటిటీ టైప్ అనేది రెండో ఎంటిటీ టైప్తో కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎంటిటీస్ ఉన్నాయి. అంటే బోలెడన్ని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. అంటే బోలెడన్ని ఎంటిటీ టైప్స్ని ఒకే ఎంటిటీ టైప్ వచ్చేసేసి కనెక్ట్ అయిందనుకో దాన్ని ఏమంటారంటే 1-to-many అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. స్కూల్ ఇక్కడ ఉంది, స్కూల్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏమన్నారంటే బోల్డ్ ఎంతమంది పిల్లలు ఉన్నారనమాట. ఈ పిల్లలందరూ ఏం చేస్తారు, ఈ స్కూల్ నుండి పిల్లలందరూ కూడా పిల్లలందరూ ఏమయ్యారు, స్కూల్కి వస్తారు కదా. అప్పుడు ఏమయ్యారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే మెనీ. ఎక్కడికి వచ్చారు, స్కూల్ అనే ఒక్కదానికే వచ్చారు. స్కూల్ అనేది ఒకటే కదా, అందుకొని మెనీ పీపుల్ స్కూల్కి వచ్చారు కాబట్టి దీన్ని ఏమంటారంటే many-to-1 రిలేషన్షిప్ అంటారు. ఓకేనా? అలానే 1-to-many అంటే ఒక కస్టమరు అంటే మా వసంత అనే అమ్మాయి ఒక షాప్కి వెళ్ళింది. ఆ షాప్లో ఏమైందంటే కొన్ని 100 సొక్కాలు కొనుక్కొని వచ్చేసింది అనమాట.
షర్ట్స్ ప్రోడక్ట్స్ కొంది అంటే ఒక అమ్మాయి చాలా కొంది కాబట్టి ప్రోడక్ట్స్, దాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎంటిటీ టైపు బోలిడన్ని ఎంటిటీ టైప్తో కనెక్ట్ అవ్వడాన్ని, అసోసియేట్ చేయడాన్ని వన్ టు మెనీ అంటారు. బోలిడన్ని ఎంటిటీ టైప్స్ని ఒకే ఒక ఎంటిటీ టైప్తో అసోసియేట్ చేయడాన్ని మెనీ టు వన్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. బోలిడన్ని ఎంటిటీ టైప్స్తో అసోసియేట్ అవ్వడాన్ని ఏమంటారంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటారు అనేసి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాము, ఈఆర్ మోడల్ అంటే ఏంటి, ఈఆర్ మోడల్లో ఉన్న ఈచ్ కోర్ కాంపోనెంట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే కార్డినాలిటీ రేషియో అంటే ఏందో నేర్చుకున్నాం. కార్డినాలిటీ రేషియో అంటే ఏంటంటే మనం రాసే రిలేషన్షిప్ని సింబాలిక్ ఫామ్లో అంటే షార్టెస్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని ఏమంటారంటే కార్డినాలిటీ రేషియో అంటాం. అంటే మనం క్వైరీ రాసేటప్పుడు రిలేషన్షిప్ని ఎలా రాస్తామంటే కార్డినాలిటీ రేషియోలో రిప్రజెంట్ చేస్తాం. 1:1 అంటే ఏమని చూపిస్తాం అంటే 1:1 అని, 1:many అంటే 1:m అని, many-to-1 అంటే m:1 అని, many-to-many అంటే m:n అని రిప్రజెంట్ చేయడం అనేది మనం చేస్తాం అన్నమాట క్వైరీలో. అలా రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమని పిలుస్తామంటే కార్డినాలిటీ రేషియో అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు దాకా చెప్పిన కంటెంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఇది ఫస్ట్ డే ఆఫ్ సెషన్ లో ఇలా చేయడం ఓకేనా? ఓకే డన్. ఇంకెవరికి డౌట్ లేవు కదా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఇంతవరకు అర్థమైతే చాలు అనమాట. తర్వాత మనం ఏం చేసామంటే ఇప్పుడు ఒక టాస్క్ చేద్దాం. ఆ టాస్క్ ఆధారంగా మనం ఏం చేసామంటే ఆ టాస్క్ ఆధారంగా రిమైనింగ్ కంటెంట్స్ అన్ని కూడా నేర్చుకోవడం అనేది చేద్దాం. ఆ కంటెంట్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అంటే నాకు కావాల్సింది ఏంది, మోడలింగ్ అంటే ఏందో చూద్దాం అనుకున్నాను. మోడలింగ్ అంటే ఏంది మనం చెప్పుకుంది. వసంత మోడలింగ్ అంటే ఏం చెప్పాను ఒకసారి చెప్పగలవా? మోడలింగ్ స్టైలింగ్ చేయడం కాదు నాన్న. మోడలింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ని మనం ఏం చేయాలంటే ఆ వెబ్సైట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఒక డేటాబేస్ లోపలికి నేను ఏం చేశానంటే ఈ వెబ్సైట్ తాలూకు బిజినెస్ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఈ డేటాబేస్లో తీసుకొచ్చేసి నేను ఏం చేశాను, నా బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేశాను అనమాట. అలా ట్రాన్స్లేట్ చేయడాన్ని మోడలింగ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇలా చేయాలి అంటే నేనేం చేశాను, మోడలింగ్ అంటే మీరు అందరు చెప్పాలన్నమాట. ఏంటివి? కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి ఏం చేయాలి, మన రిక్వైర్మెంట్ని ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మార్చుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, కాన్సెప్చువల్ లెవెల్లో మార్చిన కాన్సెప్ట్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయాలి. దేంట్లో చేయాలి? డేటాబేస్ లో చేయాలి. ఇలా చేయడం అనేది మనం చేయాలన్నమాట. మనం బిజినెస్ రిక్వైర్మెంట్ ని కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కాన్సెప్చువల్ లెవెల్ నుండి డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయడం అనేది చేయాలి. ఈ రెండు చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారని చెప్పాను. ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ అన్ని తీసాను. మోడలింగ్ అంటే మీరు అందరూ చెప్పాలి. ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మార్చడాన్ని ఏమంటారంటే కాన్సెప్చువల్ లెవెల్లోకి మార్చుకోవాలి. ఆ కాన్సెప్చువల్ లెవెల్లోకి మార్చుకున్న ప్రతి దాన్ని కూడా ట్రాన్స్లేట్ చేయాలి డేటాబేస్ లోపలికి. ఇలా మార్చడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. మీ అందరికీ అర్థం కావడం కోసం రియల్ టైమ్ సినారియోలో ఉన్న బయట ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అదంతా మర్చిపోండి. మోడలింగ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకొని ఆ కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకున్న దాన్ని ట్రాన్స్లేట్ చేసి రిలేషనల్ డేటాబేస్ లోపలికి ట్రాన్స్లేట్ చేయడాన్ని ఏమంటారంటే మోడలింగ్ అంటారు అని చెప్పుకున్నాను. అంతేనా కాదా? ఓకేనా? ఈ కాన్సెప్చువల్ లెవెల్లో ఇప్పుడు ఏం చేస్తున్నా ఒక టాస్క్ తీసుకున్నాను. ఏం టాస్క్ తీసుకున్నానంటే ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ నేను ఏం చేశానంటే కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మారుస్తున్నాను. మోడలింగ్ చేయాలి. కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మార్చుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే దాన్ని డేటాబేస్లో పెట్టాలి. ఇలా పెట్టాలి అంటే ఎలా పెడతాము అనేది తెలుసుకోవడానికి ఒక రియల్ టైం యూజ్ కేస్, అంటే దట్ మీన్స్ మీ భాషలో చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్కి ఎలా అప్లై చేస్తాం అనే దాని గురించి నేర్చుకుందాం. అలా నేర్చుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మొత్తం ఒకేసారి చేయడానికి కష్టం కాబట్టి ఫస్ట్ కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మన దగ్గర ఉన్న ఒక టాస్క్ని ఎలా మారుస్తాం అనేది నేర్చుకుందాం. అలా మార్చాలి అంటే అది ఏందో ఒక యూజ్ కేస్ తీసుకుందాం. ఆ యూజ్ కేస్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్ ఏమన్నా అర్థమైందా?
ఒక టాస్క్ తీసుకుంటున్నాను. ఆ టాస్క్ ఆధారంగా మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఎలా అప్లై చేస్తామనేది చూద్దాం. ఆ టాస్క్ ఏంటిది అంటే, ఆ టాస్క్ తీసుకొని ఆ టాస్క్ని మోడలింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలంటే కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి మార్చుకోవాలి. ఎలా అనేది చూద్దాం. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆ కాన్సెప్చువల్ లెవెల్లో మార్చిన కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా డేటాబేస్లోకి మార్చడం ఎలా అనేది చూద్దాం. ఈ రెండు చేయడం అనేది ఈ రోజు సెషన్లో చేసేసుకుందాం. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక టాస్క్ తీసుకున్నాను. టాస్క్ ఏంటిది అంటే ఒక టాస్క్ తీసుకున్నాను. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్కి సంబంధించిన ఒక మినిమల్ టాస్క్ అనేది తీసుకున్నాను అనమాట. ఏంటిది అంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్కి సంబంధించి తీసుకున్నాను అనమాట. మీరందరూ కూడా చేయొచ్చు అనమాట ఈ-కామర్స్ వెబ్సైట్లో. ఈ-కామర్స్ వెబ్సైట్లో మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఒక చిన్న టాస్క్ చేద్దాం ఉంటుంది. ఏం చేద్దాం ఉంటుందంటే వసంత అనే అమ్మాయి ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ని యూజ్ చేసింది. అది ఏంటంటే నాకు తెలియదు, ఏదో మింత్రానో ఏదో. ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ఆయన ఏం చేసిందంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ని కార్ట్ చేసుకుంది. ఒక కార్ట్లో ఏం చేసిందంటే బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ని పెట్టుకుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఆ వస్తువులన్నింటినీ కూడా ఏం చేసిందంటే మల్టిపుల్ అడ్రస్లలో ఆమె ఒక చోట ఉండదన్నమాట. ఆ ప్రోడక్ట్స్ కొన్నిటిని ఏం చేసిందంటే ఒక ఏరియాలో, ఇంకొన్నిటిని ఇంకొక ఏరియాలో డెలివరీ చేద్దాం అనుకుంది. ఇది ఆ అమ్మాయి చేసిన టాస్క్ అనమాట. ఆ అమ్మాయి ఏం చేద్దాం అనుకుందంటే ఒక టాస్క్ తీసుకుందన్నమాట. ఏం తీసుకుంది? ఒక యూజ్ కేసు ఏం చేసిందంటే ఒక వెబ్సైట్లో కార్ట్ చేసింది వస్తువులని. ఆ కార్టులో బోల్డ్ అన్ని వస్తువులను ప్లేస్ చేసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ బోల్డ్ అన్ని వస్తువుల్ని ఆర్డర్ చేసేటప్పుడు ఏం చేసిందంటే మల్టిపుల్ అడ్రస్లో డెలివరీ అయ్యేటట్లు చేయాలి అనేసి, సెలెక్ట్ అయ్యేటట్లు చేయాలి అనేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని వాడేసేసి ఎలా స్టోర్ చేయాలి. ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆ అమ్మాయి ఓన్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంది. ఆ వెబ్సైట్లో ఏం చేసిందంటే ఏ వస్తువునైనా కార్ట్ చేస్తామో ఆ కార్ట్ చేసిన వస్తువులన్నీ కూడా ఏం కావాలంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా కార్ట్ చేసుకోవచ్చు. ఆ వస్తువులన్నింటినీ కూడా మల్టిపుల్ అడ్రసెస్ లోపలికి ఏం చేయాలంటే డెలివరీ చేయాలి అన్నట్లు ఏం చేసిందంటే ఒక డేటాబేస్లో కనుక ఈ సినారియోని కనుక డేటాబేస్లో పెట్టాలి అంటే ఎలా పెడతాము అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. అంతకంటే ముందు ఈ టాస్క్ మళ్ళీ అర్థం చేసుకుంటున్నాను. ఏం చేశానంటే నేనేం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని కాన్సెప్చువల్ లెవెల్లోకి మార్చుకుంటాను. ఆ కాన్సెప్చువల్ లెవెల్లో మార్చిన దాన్ని డేటాబేస్లోకి మార్చుకుందాం అనుకున్నాను. అందుకోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదేంటిదంటే కస్టమర్, అంటే ఒక కస్టమర్ ఉన్నాడు. కస్టమర్ కెన్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్. అంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్లో ఒక కస్టమర్ ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేయాలి అనుకున్నాడు. ఓకే డన్. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. ఆ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఏమున్నాయంటే ఒక కార్టు లోపల బోలెడన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఓకే డన్. ఆ తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడంటే కస్టమర్ కెన్ సేవ్ మల్టిపుల్ అడ్రసెస్ ఇన్ అప్లికేషన్. ఆ కస్టమర్ ఏం చేశాడంటే డెలివరీ చేయడానికి ఈజీగా ఉండడానికి బోలెడన్ని అడ్రసెస్ని ప్లేస్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ని ఒక్కొక్క అడ్రస్ లోపలికి వెళ్ళేటట్లు అది ఏం చేశాడంటే ప్లేస్ చేసుకున్నాడు. ఇది మన దగ్గర ఉన్న టాస్క్. ఈ టాస్క్ని మనం డేటాబేస్లో ఎలా పెడతాము అనే దాని గురించి చూద్దాం. అలా పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవడం అనేది చేయాలి. మనకు వచ్చిన టాస్క్ని మనం ఏం చేయాలి? కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆ టాస్క్ మొత్తాన్ని కూడా డేటాబేస్లో పెట్టుకోవచ్చు అన్నమాట. కాన్సెప్చువల్ లెవెల్లో అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈ టాస్క్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి? కాన్సెప్చువల్ లెవెల్లో మార్చాలంటే ఏం చేయాలి? మనము ఈఆర్ మోడల్, కాన్సెప్చువల్ లెవెల్ని ఏమంటారు? ఈఆర్ మోడల్ అంటారు. అంటే మన దగ్గర వచ్చిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఈఆర్ మోడల్ లోపలికి మనం ఏం చేయాలంటే మార్చడం అనేది చేయాలి. ఈఆర్ మోడల్లో ఏముంటాయి ఏం చెప్పుకున్నాం ఒకసారి చెప్తారా? ఎంటిటీ టైప్ ఉంటుంది, తర్వాత రిలేషన్షిప్స్ ఉంటాయి, తర్వాత ఏముంటాయి ఎంటిటీస్, ఆ ఎంటిటీస్కి అట్రిబ్యూట్స్, ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. కీ యాట్ అనుకున్నాను. ఓకేనా? వీటి లోపలికి ఎలా మారుస్తామో చూద్దాం. నా దగ్గర వచ్చిన టాస్క్ చూడు. ఆ టాస్క్లో లైన్స్ మాత్రమే చూడు. ఈ ఈఆర్ మోడల్లోకి మార్చాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఉన్న లైన్ టు లైన్ అనేది చెక్ చేసుకో. ఆ లైన్ టు లైన్లో ఉన్న ఫస్ట్ ఎంటిటీ టైప్ అంటే ఏందో చూద్దాం. ఎంటిటీ టైప్ అంటే ఏంటంటే కీవర్డ్స్. కీవర్డ్ ఒక లైన్లో ఉన్న కీవర్డ్స్ ఏంటియో చూద్దాం. కీవర్డ్స్ అంటే దట్ మీన్స్
ఏంటి అంటే సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే మీకు తెలుసు కదా, మీకు సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ అంటే మీకు తెలుసు కదా. దాంట్లో ఉన్న సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే వాటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అని పిలుస్తారు. అవి ఏంటియో చూద్దాం. ఎంటిటీ టైప్స్ ఏంటియో రాసుకుందాం. ఇక్కడ రాసుకుందాం. ఎంటిటీ టైప్స్ ఇక్కడ టాస్క్లో ఉన్న లైన్ కస్టమర్ అనేది ఒక సబ్జెక్ట్ కదా. దీంట్లో ఏముంది, చివరిలో ఉంది ఆబ్జెక్ట్, చివరిలో ఉంటుందని తెలుసు కదా, కార్ట్. అంటే ఫస్ట్ లైన్లో నీకు ఏమేమి వచ్చినాయి, కస్టమర్ వచ్చాడు, రెండోది ఏమొచ్చింది, కార్ట్ అని వచ్చింది. ఓకేనా? ఓకే డన్. ఈ రెండు కూడా అయిపోయింది. తర్వాత ఇంకో లైన్లోకి వెళ్ళాను. కార్ట్ అని ఒకటి ఉంది సబ్జెక్టు, చివరిలో ఏముంది, ప్రోడక్ట్ అని ఉంది. కార్ట్ ఆల్రెడీ రాశాను కాబట్టి తర్వాత రాసుకున్నాను ప్రోడక్ట్ అని. ఓకేనా? ఓకే డన్. తర్వాత ఇంకొకటి ఏముంది వచ్చి నెక్స్ట్ లైన్లోకి వెళ్తే కస్టమర్ ఉంది, తర్వాత లాస్ట్లో ఏముంది, అడ్రస్ అని ఉంది. అంటే ఏం చేశాను, ఆల్రెడీ కస్టమర్ రాశాను కాబట్టి అడ్రస్. అంటే మనం తీసుకున్న టాస్క్లో ఉన్న కీవర్డ్స్ ఆర్ సబ్జెక్టు ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. అంటే మన టాస్క్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అంటారు. మీరు ఇంకా చెప్పాలి అంటే ఆ లైన్ మన టాస్క్లో ఉన్న ఈచ్ ఫుల్ స్టాప్ దగ్గర ఉన్న లైన్ని కనుక చూస్తే ఫ్రమ్ ద బిగినింగ్లో ఉన్న సబ్జెక్టు లాస్ట్లో ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని ఏమంటారంటే ఎంటిటీ టైప్స్ అని పిలుస్తారు. ఎంటిటీ టైప్స్ అంటే మీ అందరికీ కూడా ఈ టాస్క్లో నుండి ఎంటిటీ టైప్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఫైండింగ్? నో సార్. ఓకేనా? ఓకేనా. తర్వాత మనం ఏం చేద్దామని చూద్దాం. రెండో కాన్సెప్ట్ ఏంటి, రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే మనం కంపల్సరీ ఏం చేయాలంటే లాజిక్గా ఆలోచించాలన్నమాట. లాజిక్గా థింక్ చేయడం అనేది చేయాలన్నమాట. ఏది లాజిక్ చేయాలి, ఫస్ట్ ఇవన్నీ చేయొచ్చు. లాజిక్గా థింకింగ్ అనేది బాగా చేయాలన్నమాట. లాజిక్గా ఆ లాజిక్ అనేది ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఎప్పుడు మాత్రమే చేయాలి, ఒక స్టెప్ ఉందన్నమాట. ఎప్పుడు వాడాలి మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది ఎక్కడ జరిగిద్దాం అనేది మాత్రమే లాజిక్గా ఆలోచించడం అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే చాలా లాజిక్గా వాడడం అనేది చేయాలన్నమాట. అది కనుక మీకు వస్తేనే ఈ రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేయగలరు. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే మిస్టేక్స్ అనేవి చేస్తారు. ఈ లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. దీన్ని ఏం చేస్తామంటే మనం ప్రాక్టీస్తో మనం ఏం చేస్తామంటే వాటి మీద మనం ఏం చేయొచ్చు అంటే ఓవర్కమ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఈ రిలేషన్షిప్ అనేది జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు నేనేం చేశాను, ఈ టాస్క్ని అర్థం చేసుకుంటాను. కస్టమర్ యాడ్ ప్రోడక్ట్స్ టు కార్ట్ అంటే ఒక ఈకామర్స్ వెబ్సైట్లో ఏం చేశారు, ఒక్కొక్క లైనే తీసుకో. కస్టమర్ ఉన్నాడు, దాంట్లో ఉన్న రెండో ఎంటిటీ టైప్ ఏంది, కార్ట్. ఓకే, ఇది కార్ట్ అనుకున్నాను. ఇక్కడ ఉన్న ఎంటిటీ టైప్స్ అన్ని రాసేసుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఏముంది, ప్రోడక్ట్ అనేది ఉంది వెనక దాంట్లో. తర్వాత ఏముంది, అడ్రస్ అనేది ఉంది. ఇయేగనా? ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ లైన్ ఏంది, కస్టమర్ ఏం చేశాడు, కార్ట్ చేయాలి. ఈకామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఈకామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళాము. ఈకామర్స్ వెబ్సైట్ ఇది మింత్రాలోకి వెళ్ళామనుకో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ని, ఇక్కడ నాకు ఒక ప్రోడక్ట్ కనబడింది. ఈ ప్రోడక్ట్ని ఈ షర్ట్ కొందాం అనుకున్నాను. ఈ షర్ట్ నేను ఏం చేస్తున్నాను, ఈ ప్యాంట్ నచ్చింది, ఈ ప్యాంట్ నేను కొందాం అనుకుంటే నేను అప్పుడు ఏం చేయొచ్చు, నేను ఒక కస్టమర్ని కదా, ఇక్కడ సైజులోకి వెళ్ళి ఒక 30 పెట్టుకొని నేను ఏం చేశాను అంటే ఇది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను, కార్ట్ చేద్దామంటే ఈ వెబ్సైట్ బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా నేను ఏం చేశాను, ఒకేసారి కార్ట్ చేయగలిగానా, లేకపోతే ఒక్కొక్క దాన్నే చేయగలిగానా? ఏం చేయగలిగాను చెప్పాలి కదా నాన్న. ఒక్కొక్కటి చేయగలిగాను కాబట్టి అప్పుడు నేనేం చేశాను, కస్టమర్ని కార్ట్ని హ్యాజ్ అని పెట్టుకుంటున్నాను, ఒక అసోసియేషన్. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఏం చేశాను, 1-to-1 కనెక్షన్ అనేది చేశాను. అంటే ఈ రెండింటిని కార్ట్ చేయాలని నేను ఏం చేశాను, 1-to-1 రిలేషన్షిప్ అనేది వాడాను. ఓకేనా? ఓకే.
తర్వాత లైన్లోకి వెళ్ళాను. తర్వాత స్టెప్ ఏందో చూద్దాం. కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే ఈ వెబ్సైట్లో కనుక చూస్తే ఏమైంది అంటే ఒక వెబ్సైట్కి ఎన్ని కార్ట్స్ ఉంటాయి, ఒక వెబ్సైట్కి ఎన్ని కార్ట్స్ ఉంటాయి, ఒక వెబ్సైట్కి ఎన్ని కార్ట్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్లో ఒక కార్టే కదా ఉండేది. ఒక కార్టు లోపల ఎన్ని ఉన్నాయి, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ పెట్టవచ్చు కదా. అంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళాను. ఈ కార్టు లోపల మనం ఎన్ని పెట్టుకోవచ్చు అంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు కాబట్టి దీన్ని మెనీ అనుకున్నాను. అంటే ఒక కార్టు లోపల ఎన్ని ప్రోడక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే కార్ట్ అనేది ఒకటే ఉంటుంది, మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు రెండో లాజిక్లోకి వెళ్దాం. ఇదే ప్రోడక్ట్ని అంటే నా దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్ ఉంది, సారీ ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది. ఇదే ప్రోడక్ట్ని ప్రోడక్ట్ పర్పస్లో చూద్దాం. ఇదే ప్రోడక్ట్ని నేను ఒక్కడనే కార్ట్ చేసుకోగలనా, లేకపోతే మా కళ్యాణ్ అనే అబ్బాయి కూడా కార్ట్ చేసుకోగలరా? ఈ వెబ్సైట్లో బోల్డ్ అని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఒక కార్టు లోపల ఏం చేశానంటే బోల్డ్ అని ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు, అర్థమైపోయింది. ఓకే, ఆపోజిట్ వర్షన్లో కూడా థింక్ చేయాలన్నమాట మనం. ఇదే ప్రోడక్ట్ని మనం ఏం చేయొచ్చు, ఇదే ప్రోడక్ట్ని నేను ఒక్కడిని ఆర్డర్ చేసుకోగలనా, లేకపోతే అందరూ కూడా ఆర్డర్ చేయగలరా? అందరూ ఆర్డర్ చేయొచ్చు కదా. అందుకని ప్రోడక్ట్ అనే పర్పస్లో చేస్తే ఈ ప్రోడక్ట్ని అందరు చేయొచ్చు కాబట్టి దీన్ని ఏమనుకున్నానంటే ఎన్ అనుకున్నాను. అంటే ఈ కార్టు ఈ ప్రోడక్ట్ మధ్య ఏ రిలేషన్షిప్ జరిగిందంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది జరిగిందనమాట. అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ పర్పస్లో ఒక ఎంటిటీ టైప్ పర్పస్లో ఆలోచించినప్పుడు ఏం జరిగింది, రెండో ఎంటిటీ టైప్లో ఆలోచించినప్పుడు కూడా ఏం జరిగింది అనే దాన్ని మ్యాచ్ చేసుకుంటా మనం ఏం చేస్తామంటే రిలేషన్షిప్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. దెన్ నెక్స్ట్ లైన్ కూడా అయిపోయింది. తర్వాత లైన్లోకి వెళ్ళాను. కస్టమర్ కెన్ సేవ్ మల్టిపుల్ అడ్రసెస్ వైల్ సెలెక్టింగ్ ద డెలివరీ. అంటే డెలివరీ చేయడానికి ఏం చేసేదంటే ఈ అప్లికేషన్ లోపల కస్టమర్ అనేవాడు బోల్డ్ అనే అడ్రస్లు తీసుకున్నాడంట. అంటే అడ్రస్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, నాకు చాలా ఉన్నాయి. అంటే కస్టమర్స్ ఎంతమంది ఉన్నాడు వాడు చెప్పాడు కదా, ఏ కస్టమర్ అంటే ఒక కస్టమరే ఏం చేశాడు బోల్డ్ అనే అడ్రస్, అంటే ఇక్కడ సింపుల్గా చెప్పేశాడు 1 కస్టమర్ అనేసి. ఇక్కడ 1, ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య ఏ రిలేషన్షిప్ జరిగింది, 1 to many. అంటే అడ్రస్లు అనే పర్పస్లో చూస్తే అడ్రస్లు ఎన్నైనా ఉండొచ్చు. ఎవరికి ఉంటాయి, నేను హైదరాబాద్లో ఉండొచ్చు, చీరాల్లో ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు. అంటే నాకు ఎన్ని అడ్రస్లు అయినా ఉండొచ్చు, కానీ ఒక్కొక్క అడ్రస్లో నాలాంటి వాడు ఒక్కొక్కడు ఉంటాడా, ఒక్కొక్క అడ్రస్లో ఒక్కొక్కరు ఉంటారా, ఉంటారు కదా. పర్సన్ ఒకడే ఉంటాడు, వాడికి ఎన్ని అడ్రస్లు అయినా ఉండొచ్చు. ఎన్ని అడ్రస్లు అయినా కానీ ఎంతమంది పర్సన్స్ కైనా ఉంటుంది, కానీ ఒకే పర్సన్కి అయితే ఉండదు అనమాట. అంటే ఒక కస్టమర్కి బోల్డ్ అనే అడ్రస్లే ఉండొచ్చు, కానీ బోల్డ్ అడ్రస్ ఒక అడ్రస్కి బోల్డ్ మంది కస్టమర్లు, ఒకే యూనిక్ నేమ్తో ఉన్న కస్టమర్లు ఉండరు అనమాట. అందుకోసం నేనేం చేశాను అంటే ఒక కస్టమర్ ఎన్ని అడ్రస్లు అయినా ఉండొచ్చు కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగింది అంటే 1 to many రిలేషన్షిప్ అనేది జరిగింది అనేది ఫైండ్ అవుట్ చేశాను. అప్పుడు నాకేమర్థమైంది, ఇక్కడ ఉన్న టాస్క్లో కస్టమర్కి కార్ట్కి 1 to 1, కార్ట్కి ప్రోడక్ట్ మధ్య మెనీ టు మెనీ రిలేషన్షిప్, కస్టమర్కి అడ్రస్ మధ్యలో ఏం జరిగిందంటే 1 to many అనేది రిలేషన్షిప్ అనేది జరిగింది అనేసి ఫైండ్ అవుట్ చేశాను. ఇలా నేనేం చేసేసానంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మన టాస్క్కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది జరిగింది కూడా ఫైండ్ అవుట్ చేసేసుకున్నాను. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు ఎంటిటీ అంటే ఏందో చూద్దాం. ఎంటిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న చూడు బోల్డ్ అని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క ఎంటిటీ టైప్నే ఏమంటారంటే వన్ టైప్ ఆఫ్ ఎంటిటీ, వన్ టైప్ ఆఫ్ ఎంటిటీ అంటే వన్ టైప్ ఆఫ్ ఈటీ ఈక్వల్ టు ఏమంటారంటే 1 ఎంటిటీ అని పిలుస్తారు అనమాట. వన్ టైప్ ఆఫ్ ఎంటిటీ టైప్ని ఏమంటారంటే ఎంటిటీ అని పిలుస్తారు. అంటే దీనిలో ఒక టైప్ ఆఫ్, ఇక్కడ మనకు బోల్డ్ అని ఎంటిటీ టైప్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏ ఒక్క ఎంటిటీ టైప్నైనా సరే ఏమని పిలుస్తామంటే ఒక ఎంటిటీ అని తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దాంట్లో ఒకటి తీసుకున్నాను కస్టమర్. ఈ కస్టమర్కి నేనేం చేయాలంటే ఏం చేయాలి, అట్రిబ్యూట్స్ అనేది అప్లై చేయాలి. అట్రిబ్యూట్స్ అంటే ఏంటిది, ఒక ప్రాపర్టీ ఉండాలి. ప్రాపర్టీ కస్టమర్కి నేనేం చెప్పానంటే ప్రాపర్టీ ఒకటి నేమ్ అనుకున్నాను, పేరేం పెట్టుకున్నాను అంటే విరాట్ అని రాసుకున్నాను. ఓకేనా? తర్వాత రెండో ప్రాపర్టీ పెట్టాను, ఏజ్ అని ఒక ప్రాపర్టీ పెట్టాను. ఎంత వేసానంటే 36 అనుకున్నాను. స్కోర్ అని పెట్టాను. ఎంతని పెట్టానంటే 40 అని పెట్టాను.
400 అని పెట్టుకున్నాను. ఓకేనా? అంటే ఏం చేశాను, ఈ ఎంటిటీకి మనం ఏం చేయొచ్చు అంటే మనకి నచ్చిన ప్రాపర్టీస్, అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు. ప్రాపర్టీస్ దానికి రిలేటెడ్గా వాల్యూస్ అనేది సెట్ చేయడాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. ఇలా యాట్రిబ్యూట్స్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే కస్టమర్కి కానీ, కార్ట్కి కానీ, ప్రోడక్ట్కి కానీ, అడ్రస్కి కానీ ఏమేమి ప్రాపర్టీస్ ఇవ్వచ్చు, ఏమేమి వాల్యూస్ ఇవ్వచ్చో బేస్డ్ ఆన్ ద సినారియోకి తగ్గట్లు మనం అరేంజ్ చేసుకోవడం అనేది చేయొచ్చు. అంటే యాట్రిబ్యూట్ అనేది ఎలా అప్లై చేస్తారు మీ అందరికీ కూడా అర్థమైనట్లేనా? ఓకేనా? ఓకే. అలానే కీ యాట్రిబ్యూట్ అంటే ఏందో చూద్దాం. మన దగ్గర ఉన్న ఈ ఎంటిటీని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఐడి నెంబర్ ఇచ్చాను, ఐడి 1 అని ఇచ్చాను. అంటే ఐడి నెంబర్ 101 అని ఇచ్చాను. అంటే 101 అనే ఐడి ఉందంటే అదేమైద్ది, పలానా విరాట్ కోహ్లీ అని అర్థమైపోయింది కదా. విరాట్ కోహ్లీ షర్ట్ మీద ఒక నెంబర్ ఉంది చూడు, 18 అని. 18 అని చెప్పింది వాడు జెర్సీ నెంబర్ 18. 18 అనే నెంబర్ చూడంగానే మనం ఏం చూస్తాం, డైరెక్ట్గా ఇండియా టీంలో 18 నెంబర్ చూడంగానే ఏమంటాం, విరాట్ కోహ్లీ అంటాం. 7 అనే నెంబర్ చూడంగానే ధోని అంటాం. 10 అనగానే సచిన్ టెండూల్కర్ అంటాం కదా. అంటే ఆ జెర్సీ చూడంగానే పలానా వాళ్ళు అని చెప్పేస్తున్నాం కదా. అలా వాళ్ళని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ప్రాపర్టీ, ఒక వాల్యూ ఇస్తాం. వాటిని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్స్ అని పిలుస్తారు. ఆ కీ యాట్రిబ్యూట్స్ మన కస్టమర్కి, మన దగ్గర ఉన్న ఎంటిటీస్కి, ఒక్కొక్క ఎంటిటీస్కి ఏమేమి కీ యాట్రిబ్యూట్స్ ఇచ్చాము, ఏమేమి ప్రాపర్టీస్ ఇచ్చాము అనేది ఒక్కసారి చూసేద్దాం. ఈ చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయి. ఇలా మనం ఏం చేసామంటే మన టాస్క్ ఏం చేసేసానంటే ఇలా ఈఆర్ మోడల్లో ఉన్న ఈచ్ కాంపోనెంట్తో నేనేం చేశానంటే ఈచ్ కాంపోనెంట్తో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది మనందరం కూడా నేర్చుకున్నాం. ఇలా నేనేం చేశానంటే మన టాస్క్ని ఈఆర్ మోడల్కి అప్లై చేయడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఇది ఎస్టర్డే సెషన్లో చెప్పుకున్నాను. ఎస్టర్డే సెషన్లో చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికి లేవు కదా. ఓకే దా. ఈ రోజు సెషన్లో ఏం చేద్దామని చూద్దాం. ఈ రోజు సెషన్లో వీటిలో నేనేం చేశానంటే ఒక్కొక్క ఎంటిటీ టైప్ ఉంది కదా, ఆ ఎంటిటీ టైప్స్లో అది కస్టమర్ అనే ఎంటిటీ టైప్కి నేనేం చేశానంటే కొన్ని ప్రాపర్టీస్ పెట్టుకున్నాను. ఐడి అంటే 1 అని, నేమ్ అంటే జాన్ అని, ఏజ్ అంటే 29 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలానే మరొక అనే అమ్మాయి ఉంది కదా, ఒక ఎంటిటీ టైప్ కస్టమర్ అనే ఎంటిటీ టైప్ ఉన్నాయి అనుకో, దానిలో ఏమేమి పెట్టుకున్నాం, ఐడి, నేమ్, ఏజ్ అనే ప్రాపర్టీస్ పెట్టుకున్నాం కదా. ఆ ప్రాపర్టీస్లో ఐడి అనే దాన్ని ఏం చెప్తుందంటే ఐడి అనేది స్పెసిఫిక్గా చెప్తుంది. అక్కడ ఉన్న ఇమేజ్లో చూడు, ఐడి 1 అని ఉంది, ఐడి 2 ఉంది. అంటే ఐడి 1 అనేది ఒకళ్ళు మాత్రమే చెబుతుంది, ఐడి 2 అనేది ఇంకొకరి గురించి మాత్రమే చెప్తుంది. అంటే పైన రాసిన ఐడి అనే దాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కింద ఆ కీ యాట్రిబ్యూట్ కింద ఉన్న ప్రతి దాన్ని కూడా ఏమనుకోవచ్చు అంటే నేమ్, ఏజ్ అనే వాటిని ఏమనుకోవచ్చు అంటే యాట్రిబ్యూట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎంటిటీలో. ఓకేనా? అలానే మన దగ్గర ఉన్న రెండోది తీసుకున్నాం, ప్రోడక్ట్ అనే దాంట్లో ఏమేమి యాట్రిబ్యూట్స్, ఏమేమి కీ యాట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు అంటే ఐడి అనే ఒక కీ యాట్రిబ్యూట్ ఇవ్వచ్చు, ప్రైజు, నేమ్, బ్రాండ్, కేటగిరీ అనే ప్రాపర్టీస్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే దట్. అలానే నెక్స్ట్ అడ్రస్ అనే దాంట్లో ఐడి, పిన్ కోడ్, డోర్ నెంబర్, సిటీ ఇలాంటివన్నీ ఐడి అనే దానికి యాట్రిబ్యూట్గా ఇచ్చి మిగతా అన్నిటిని కూడా ప్రాపర్టీస్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలానే కార్ట్లో అయితే ఐడి అండ్ టోటల్ ప్రైస్ అని ఇచ్చేస్తాం. ఇలా మనం ఏం చేస్తామంటే మన ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను ఏం చేశాను కీ యాట్రిబ్యూట్ అండ్ యాట్రిబ్యూట్స్ అన్ని అప్లై చేయడం అనేది ఎలా అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే దెన్. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే నిన్న దాకా అది నేర్చుకున్నాను. ఇప్పుడు దాకా నేనేం చేశాను నాకు చెప్పాలా, ఒక టాస్క్ తీసుకున్నాను. ఆ టాస్క్ నేనేం చేశాను ఏం చేయాలి, మోడలింగ్ అనేది చేయాలి. మోడలింగ్ చేయాలంటే ఏం చేశాను, కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి ట్రాన్స్లేట్ చేశాను. ఓకేనా? కాన్సెప్చువల్ లెవెల్ లోపలికి నా టాస్క్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ట్రాన్స్లేట్ చేసిన మొత్తాన్ని కూడా నేనేం చేయాలి, డేటాబేస్ లోపలికి పెట్టుకోవాలి. ఇలా పెట్టాలి అంటే ఎలా పెడతామనేది చూద్దాం. ఓకేనా? అంటే మనం ఇప్పుడు దాకా ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. ఏం చేశానంటే ఈఆర్ మోడల్ లోపలికి నా టాస్క్ని ఏం చేశానంటే ఈఆర్ మోడల్ లోపలికి ట్రాన్స్లేట్ అనేది చేశాను. ఈఆర్ మోడల్ లోపలికి నా టాస్క్ని మార్చుకున్నాను కాన్సెప్చువల్ లెవెల్లో. అలా ఈఆర్ మోడల్లో మార్చుకున్న కాంటెంట్ మొత్తాన్ని కూడా రిలేషనల్ డేటాబేస్ లోపలికి పెట్టడం ఎలా అనేది చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు కదా.
ఏం డేటాబేస్ నేను వాడాల్సింది ఇక్కడ? ఏ డేటాబేస్? RDBMS, రిలేషనల్ డేటాబేస్. అంటే రిలేషనల్ డేటాబేస్ అంటే ఏమంటారంటే టేబుల్ ఫార్మాట్ డేటాబేస్ ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. ఈ టేబుల్లో ఏమేమి ఉంటాయి? కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఇవన్నీ ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి చూద్దామా? ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. తర్వాత ఏమున్నాయి? రిలేషన్షిప్స్ ఉన్నాయి. తర్వాత ఎంటిటీస్ ఉన్నాయి. ఆ ఎంటిటీస్ లోపల ఏమేమి ఉన్నాయి? ఎంటిటీ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఈ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా రిలేషనల్ డేటాబేస్ లోపల మార్చాలంటే ఎలా మారుస్తామనేది చూద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇప్పుడు దాకా నేనేం చేశానంటే నేను టాస్క్లు ఏం చేసేసాను, నా టాస్క్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఈఆర్ మోడల్ లోపలికి కన్వర్ట్ చేసుకున్నాను. ఆ ఈఆర్ మోడల్లో కన్వర్ట్ చేసుకున్న మొత్తాన్ని కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి కన్వర్ట్ చేసుకుంటున్నాను. అలా చేయాలి అంటే ఈఆర్ మోడల్, నా టాస్క్ మొత్తాన్ని ఈఆర్ మోడల్లో దేంట్లోకి మార్చుకున్నాను? నా టాస్క్ మొత్తాన్ని ఎంటిటీ టైప్ లోపలికి, రిలేషన్షిప్స్ అనే వాటి లోపలికి నేను ఏం చేశాను, నా టాస్క్ మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్లో ఉన్న ఈ కోర్ కాంపోనెంట్స్ లోపలికి నేను ఏం చేశానంటే కన్వర్ట్ చేసుకున్నాను. ఈ కోర్ కాంపోనెంట్స్ లో కన్వర్ట్ చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఎలా కన్వర్ట్ చేద్దాము అనేది ఇప్పుడు చూద్దాం. అది చేయాలి అంటే చాలా చాలా ఈజీ అనమాట. దీంట్లో ఫస్ట్ కనుక మీరు చూసారనుకో, మనం చూసామనుకో, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మన టాస్క్ ఏంటిది? ఆ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని ఈఆర్ మోడల్లోకి మార్చుకున్నాం. ఈఆర్ మోడల్లో మార్చుకున్న వాటిల్లో ఏమేమి మార్చాము? ఎంటిటీ టైప్స్ లోపలికి మార్చుకున్నాం. ఎంటిటీ టైప్ని ఏమంటారంటే అంటారనమాట. మనకి రిలేషనల్ డేటాబేస్లో ఏముంటుంది? టేబుల్ ఉంటుంది. టేబుల్ లోపల ఏముంటాయి? కాలం నేమ్స్ ఉంటాయి. ఆ కాలం నేమ్స్ లోపల ఏముంటాయి? కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. ఇవే కదా ఉండేది. అంటే ఎంటిటీ టైప్ మన టాస్క్ లో ఉన్న ఎంటిటీ టైప్ ని ఏమంటారంటే డేటాబేస్ లో టేబుల్ అని పిలుస్తారు అనమాట. నా టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ లో నేనేం చేశానంటే ఆ టాస్క్ నుండి ఎంటిటీ టైప్ ఏదైతే కన్వర్ట్ చేశానో ఆ ఎంటిటీ టైప్ ని ఏమంటారంటే రిలేషనల్ డేటాబేస్ లో టేబుల్ అని పిలుస్తాం. నాకు ఎంటిటీ టైప్స్ ఏమేమి ఉన్నాయో చెప్తావా? ఎంటిటీ టైప్స్ ఏంటి? కస్టమర్, కార్డు, అడ్రస్. కస్టమర్ అంటే నేనేం చేశానంటే కస్టమర్ అనే ఒక ఎంటిటీ టైప్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే కస్టమర్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? ఓకే. డేటాబేస్ లో మనం ఏం చేయాలి? కస్టమర్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏంటిది? కార్ట్. అంటే మన డేటాబేస్ లో మనం ఏం చేయాలంటే కార్ట్ అనే ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. కార్ట్ అనే నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఓకేనా? తర్వాత ఆఫ్టర్ దట్ ప్రోడక్ట్ అనే నేమ్తో ఏం చేయాలి? ప్రోడక్ట్ నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఇంకా తర్వాత అడ్రస్ తో మనం ఏం చేయాలి అంటే అడ్రస్ అనే నేమ్తో ఒక డేటాబేస్ లో మనం ఏం చేయాలి? ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నీకు ఫైనల్ గా ఏం అర్థమైంది? ఎంటిటీ టైప్ అనేది ఏం చెప్తుంది? టేబుల్ ని చెప్తుంది. ఎంటిటీ టైప్ అంటే ఏంటిది అంటే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేమ్ గురించి రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటారంటే ఎంటిటీ టైప్ అని పిలుస్తాం. ఈఆర్ మోడల్లో ఎంటిటీ టైప్ ని రిలేషనల్ డేటాబేస్ లో ఏమని పిలుస్తామంటే టేబుల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా? మనకి ఎంటిటీ టైప్స్ ఎన్నైతే ఉన్నాయో మనం రిలేషనల్ డేటాబేస్ లో ఏం చేయాలంటే అన్ని టేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. కస్టమర్, కార్ట్, ప్రోడక్ట్ అండ్ ఇంకో అడ్రస్ అనే ఎంటిటీ టైప్స్ ఉన్నాయి. అంటే మనం కూడా ఏం చేస్తామంటే రిలేషనల్ డేటాబేస్ లో 4 టేబుల్స్ ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా? మీ అందరికీ కూడా అర్థమైనట్లేనా ఈ పాయింట్? ఓకే. అలానే యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ అంటే ఏందో చూద్దాం. ఒక టేబుల్లో మనం ఏం చేస్తాము? టేబుల్లో ఏం చేస్తాం? కాలమ్ నేమ్స్ అనేవి పెడతాం. ఇది కాలమ్ నేమ్ అనుకున్నాం. అంటే మనం యాట్రిబ్యూట్ అంటే కాలమ్ నేమ్స్ అనేవి పెడతాం కదా. ఈ కాలమ్ నేమ్స్ ని ఏమంటారంటే ఎంటిటీస్ అని పిలుస్తామన్నమాట. కానీ వీటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా టేబుల్లో మనం ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఈ కాలమ్ నేమ్స్ పొజిషన్ లో ప్లేస్ చేస్తాం. అంటే ఎంటిటీస్ అన్నిటిని కూడా ఎక్కడ ప్లేస్ చేస్తాం?
ఆల్ ఎంటిటీస్ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఎంటిటీస్లో ఏమేమి ఉంటాయి అని చెప్పాను, 2 ఉంటాయి అన్నాను, యాట్రిబ్యూట్, కీ యాట్రిబ్యూట్. ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తామంటే టేబుల్లో కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్లేస్ చేయడం అనేది చేస్తాం. కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్లేస్ చేయడాన్ని ఏమంటారంటే ఏం ప్లేస్ చేస్తామంటే ఎంటిటీస్ అనేవి ప్లేస్ చేస్తాం. ఎంటిటీస్ ఎక్కడ ప్లేస్ చేస్తాం, కాలం నేమ్స్ లో ప్లేస్ చేస్తాం. లో ఫస్ట్ మనం ప్లేస్ చేసి ఈ కాలం నేమ్ ఏమంటారంటే ఐడి అనేది పెట్టుకున్నాం. అంటే ఇక్కడ పెట్టేది ఏం పెడతామంటే కీ యాట్రిబ్యూట్ అనేది పెడతాం. అంటే ఒక టేబుల్లో ఉన్న ఫస్ట్ కాలం నేమ్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అని పిలుస్తారన్నమాట. కీ యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ పెడతాం, ఫస్ట్ కాలం నేమ్కి ఏం చేస్తామంటే కీ యాట్రిబ్యూట్ పెడతాం. మిగతా వాటన్నిటికి ఏం పెడతామంటే యాట్రిబ్యూట్స్, మన ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా అప్లై చేస్తాం. అంటే మీ అందరికీ కూడా అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కస్టమర్ అనేది ఏం తీసుకున్నాం, కస్టమర్ అనేది ఒక ఎంటిటీ అనుకున్నాను. దాంట్లో ఏమేమి ఉన్నాయి, మనకు ప్రాపర్టీస్ ఏం పెట్టుకుందాం అనుకున్నాము, ఐడి, నేము, ఏజ్. ఐడి అనేది కీ యాట్రిబ్యూట్ అనుకున్నాం కదా. వీటన్నిటిని ఎలా మార్చొచ్చు అంటే మీరే చూసారు అనుకో, రిలేషనల్ డేటాబేస్లో ఏం చేయొచ్చు, కస్టమర్ అనేది ఒక టేబుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఫస్ట్ పెట్టాను చూడు ఐడి అనేది, ఆ ఐడి అనే దాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అంటారు. తర్వాత పెట్టిన దాన్ని ఏమంటారంటే ప్రాపర్టీ. తర్వాత ఇంకొక ప్రాపర్టీ అనేది పెడతాం, వాటిని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్. అంటే యాట్రిబ్యూట్స్ అన్ని కూడా ఎక్కడ పెడతామంటే కాలమ్స్కి పెడతాం. కీ యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ పెడతామంటే ఆ టేబుల్లో ఉన్న కాలంలో ఫస్ట్ కాలంకి పెట్టేదాన్ని ఏమంటారంటే కీ యాట్రిబ్యూట్ అనేది అక్కడ అప్లై చేస్తాం. బేసికల్గా సాఫ్ట్వేర్లో మరొక నేమ్ ఉందన్నమాట. కీ యాట్రిబ్యూట్ని రిలేషనల్ డేటాబేస్లో ఏమని పేరుతో పిలుస్తారంటే ప్రైమరీ కీ అంటారు అనమాట. అంటే కీ యాట్రిబ్యూట్ అని చెప్పకూడదు అనమాట. ఏమని చెప్పాలి అంటే రిలేషనల్ డేటాబేస్లో కీ యాట్రిబ్యూట్ని ఏమని పిలుస్తారంటే ప్రైమరీ కీ అంటాం. అంటే మన టేబుల్లో ఫస్ట్ ఏదైతే కీ యాట్రిబ్యూట్ పెడతామో ఆ కీ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అని పిలుస్తారు. అంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో ఫస్ట్ కాలం ఏమంటారంటే ప్రైమరీ కీ అంటాం. ఆ ప్రైమరీ కీ ఎందుకంటామంటే ఆ ప్రైమరీ కీ అనేది యూనిక్గా ఉంటుంది. ఆ కాలంలో ఒక వాల్యూ ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఆ టేబుల్లో ఉన్న మిగతా రోస్లో దేంట్లో కూడా సేమ్గా ఉండదు అనమాట. అందుకోసం ఫస్ట్ మనం పెట్టే ఆ కాలంని ఏమంటారంటే ప్రైమరీ కీ అని పిలుస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఐడి అనేది ప్రైమరీ కీ అంటారు. మిగతా కాలమ్స్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. అంటే ఈ స్టెప్ కూడా మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసాం, ఇప్పుడు దాకా చేసి చెప్పుకుంటున్నాను. 2 కాన్సెప్ట్ల గురించి నేర్చుకున్నాను. ఏంటిది, ఎంటిటీ టైప్స్ని రిలేషనల్ డేటాబేస్లో ఎలా మారుస్తామో చెప్తున్నాను అనమాట. ఎంటిటీ టైప్ అంటే ఎంటిటీ టైప్ ఏదైతే ఉందో ఆ ఎంటిటీ టైప్ని రిలేషనల్ డేటాబేస్లో ఏమంటారంటే టేబుల్ నేమ్ అని పిలుస్తారు. ఒక ఎంటిటీ టైప్ ఏదైతే ఉందో ఆ టైప్ ఏమంటారంటే ఒక టేబుల్ని ఫామ్ చేస్తుంది. మరొక ఎంటిటీ టైప్ ఏదైతే ఉందో అది కూడా రిలేషనల్ డేటాబేస్లో ఏం చేస్తాం, ఇంకొక టేబుల్ని ఫామ్ చేస్తాం. ఆ టేబుల్కి మనం పెట్టే పేరుని ఏమంటారంటే ఈ ఎంటిటీ టైప్ ఏదైతే ఉందో ఆ పేరు అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? ఓకేనా. అలానే ఎంటిటీస్ అన్నాం. అంటే ఎంటిటీస్ అనగా ఏమర్థమైంది, ఎంటిటీస్లో ఏముంటాయి, యాట్రిబ్యూట్స్, కీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. కీ యాట్రిబ్యూట్ని రిలేషనల్ డేటాబేస్లో ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. యాట్రిబ్యూట్స్ని ఏమంటారంటే కాలమ్స్ అంటారు. అంటే ఇక్కడ మనం రాసుకున్న ఎంటిటీస్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్లో కీ యాట్రిబ్యూట్ని ప్రైమరీ కీ అంటారు. అక్కడ మిగిలిపోయిన యాట్రిబ్యూట్స్ అన్నిటిని కూడా ఏమంటారంటే కాలమ్స్ అంటారు. అంటే మన టేబుల్ తీసేసుకొని దాంట్లో ఫస్ట్ పెట్టే కాలం నేమ్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అనేది సెట్ చేస్తాం. మిగతా కాలం నేమ్స్ అన్నిటికి కూడా ఏం చేస్తామంటే మనం ఏ ఎంటిటీ టైప్లో ఏ ప్రాపర్టీ అయితే పెడుతున్నామో ఆ ప్రాపర్టీస్తో మనం ఏం చేస్తామంటే ప్రతి కాలం నేమ్ని కూడా ఫిల్ చేయడం అనేది జరిగింది అనమాట. ప్రతి కాలంని కూడా ఫిల్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఎంటిటీ టైప్స్ని రిలేషనల్ డేటాబేస్లో ఇలా మార్చడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ ఏంటిది, రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అనేది కొంచెం టఫ్, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, ప్రైమరీ కీ అంటే ఏమంటారంటే ఆల్రెడీ చెప్పాను కదా మీ అందరికీ కూడా. ప్రైమరీ కీ అంటే ఏం చెప్పాను, ఒక టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో మినిమం యాట్రిబ్యూట్స్ ఏవైతే ఉంచుతామో ఆ మినిమల్ యాట్రిబ్యూట్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అంటారు. అంటే మీరు ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్లో ఒక రో ఉంటుంది కదా, బోల్డ్ అండ్ రోస్ ఉంటాయి. ఆ రోలో ఉన్న
ఒక వాల్యూని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే ప్రైమరీ కీ అంటాం. ఇప్పుడు నేను ఒక టేబుల్ తీసుకున్నాను, ఆ టేబుల్లో ఐడి నెంబర్ 1 అని ఉంది, తర్వాత నేమ్ ఇంకా సంథింగ్ ఏవో ఉన్నాయి. అంటే 1 అనేది ఫస్ట్ చెప్పే మినిమల్ నెంబర్ ఏం చెప్తుంది, ఆ రో మొత్తాన్ని కూడా 1 అనే నెంబర్ కనుక కొట్టానంటే ఆ 1 అనే నెంబర్ చెప్పగానే ఏమైంది, అక్కడ ఉన్న అందరికీ కూడా వచ్చేస్తాయి కదా. మన స్కూల్లో కూడా ఏం చేస్తారు, బోల్డ్ అండ్ రోల్ నెంబర్స్ ఉంటాయి కదా. ఒక రోల్ నెంబర్ ఏం చెప్తుంది, ఆ రోల్ నెంబర్ ఏం చెప్తుంది, రోల్ నెంబర్ 20 అని అనుకో, సతీష్ అంటాడు కదా. సతీష్ వాడి పేరు అంతా నేను చెప్పవసరం లేదు కదా, వాడి పేరు, వాడి ఏజ్ అంటారు, ఇవన్నీ చెప్పవసరం లేదు కదా. రోల్ నెంబర్ 20 అనగానే ఎస్ మేడం, ఎస్ సార్ అంటాడు కదా. అంటే ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో యునిక్గా ఒక నెంబర్ ఏదైతే చెప్తుందో ఆ నెంబర్ని సాఫ్ట్వేర్లో ఏమంటారంటే డేటాబేస్లో ప్రైమరీ కీ అని పిలుస్తారన్నమాట. అంటే మీ అందరికి కూడా అర్థమైపోయింది. ఒక టేబుల్ లోపల రోస్ ఉంటాయి, ఆ రోస్లో ఒక రోలో ఉన్న ఒక కాలంని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనం రిలేషనల్ డేటాబేస్లో ఏం చేస్తామంటే ప్రైమరీ కీని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఓకే డన్. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే ఇలా మన కస్టమర్ అనే దాంట్లో ఏం చేసేసామంటే కస్టమర్ అనే ఎంటిటీ టైప్ని టేబుల్గా తీసుకున్నాం. దాంట్లో ఐడి అనే దాన్ని ఏం చేసామంటే ఫస్ట్ పొజిషన్, అక్కడ ఐడి, నేమ్, ఏజ్ అని ఉన్నాయి, ఒక రో అనుకున్నాను. ఆ రోలో ఫస్ట్ రో ఏం చెప్తుంది, యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ కాలం ఉంది, దాన్ని ప్రైమరీ కీ అంటాం. మిగతా అన్నిటిని కూడా కాలమ్స్ అని పిలుస్తారన్నమాట. అతన్ని కూడా ప్రాపర్టీస్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి. ఓకేనా? ఓకే. అలానే అడ్రస్ అనే దానికి మనం ఏం చేసేసామంటే ఐడి అనే దాన్ని ఇలా ఫిల్ చేసేసాము, పిన్ కోడ్, డోర్ నెంబరు అండ్ సిటీ అనే ప్రాపర్టీస్ ఏం చేసామంటే కాలమ్స్ పొజిషన్లో ప్లేస్ చేసాను. ఓకేనా? ఓకే. తర్వాత రెండోది తీసుకున్నా అంటే కార్ట్ అనే దాంట్లో కీ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కీ అట్రిబ్యూట్ని టేబుల్లో ఫామ్ చేసేటప్పుడు దాన్ని ఏమనుకున్నా అంటే ప్రైమరీ కీ అని ఫస్ట్ పొజిషన్ ఇచ్చాను. తర్వాత ప్రాపర్టీకి ఏం చేశానంటే నెక్స్ట్ కాలంలో తీసుకోవడం అనేది జరిగింది. అలానే నేను తర్వాత ఏం చేశానంటే ప్రోడక్ట్ అనే మరొక ఎంటిటీ టైప్ ఉంది కాబట్టి ఆ ప్రోడక్ట్ అనే ఎంటిటీ టైప్లో కీ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో అది రోలో ఫస్ట్ ఇచ్చాను. తర్వాత మిగతా అన్నిటిని కూడా ఏం చేశానంటే తర్వాత ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే ఈఆర్ మోడల్ నుండి ఏం చేసాము, ఈఆర్ మోడల్ నుండి డేటాబేస్ లోపలికి మనం ఏం చేసామంటే మన కాన్సెప్చువల్ లెవెల్లో మనం అర్థం చేసుకున్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేసాము రిలేషనల్ డేటాబేస్లో కన్వర్ట్ చేస్తున్నాం. వాటిలో మనం ఏం చేసాము ఎంటిటీ టైప్స్ ఏవైతే ఉన్నాయో, కస్టమర్ అడ్రస్, కార్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ఎంటిటీ టైప్స్ మొత్తాన్ని కూడా మనం ఎలా రిలేషనల్ డేటాబేస్లో కన్వర్ట్ చేయొచ్చో తెలుసుకున్నాం. అలానే కస్టమర్ అడ్రస్, కార్ట్ అనే ఎంటిటీస్ ఉన్నాయి కదా, ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్లో ఉన్న అట్రిబ్యూట్స్, కీ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేసామంటే రిలేషనల్ డేటాబేస్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. అలా నేర్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? నెక్స్ట్ వార్డులోకి వెళ్దాం. ఓకేనా? తర్వాత మనం ఏం చేద్దాం, రిలేషన్షిప్స్. అంటే మన టాస్క్ ఏదైతే ఉందో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము ఈఆర్ మోడల్లో ఉన్న ఎంటిటీ టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేసామంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఏం చేసామంటే మనం కన్వర్ట్ చేయడం అనేది ఎలా అనేది ఈజీగా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈఆర్ మోడల్లో రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా, ఆ రిలేషన్షిప్స్ అన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఎలా కన్వర్ట్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దా. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీబడి హ్యావ్ అర్జెంట్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 to many రిలేషన్షిప్ని ఒక రిలేషనల్ డేటాబేస్ లోపలికి ఒక ఈఆర్ మోడల్లో ఉన్న ఒక రిలేషన్షిప్ ఉంది కదా, ఏంటిది 1 to many అనే రిలేషన్షిప్. ఈ 1 to many అనే రిలేషన్షిప్ని మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ లోపల ఎలా రిప్రజెంట్ చేస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. దానికోసం ఏం చేశారంటే ఒకసారి చూద్దాం. మన దగ్గర ఉన్న 1 to many రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఆ సెంటెన్స్ తీసుకుంటున్నాను. 1 to many రిలేషన్షిప్కి సంబంధించింది కస్టమర్ యాడ్ మల్టిపుల్ అడ్రసెస్ అనేదే కదా మన స్టేట్మెంట్. ఒక కస్టమరు ఏం చేశాడు, మల్టిపుల్ అడ్రసెస్ని యాడ్ చేయాలి. దీన్నే కదా మనం అనుకుంది 1 to many రిలేషన్షిప్ అని. ఈ 1 to many అనే రిలేషన్షిప్ని మనం ఒక రిలేషన్ డేటాబేస్ లోపలికి కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా మారుస్తామనే దాని గురించి చూద్దాం. ఓకేనా? ఓకే. అంటే ఆ స్టెప్కి మీనింగ్ చూద్దాం. ఒక కస్టమర్ హ్యావింగ్ వన్ కస్టమర్ హ్యావింగ్ మల్టిపుల్ అడ్రసెస్ అన్నాం. అంటే ఒక కస్టమర్కి ఏముండొచ్చు అనుకున్నాము, బోల్డ్ అనే అడ్రస్లు ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. అంటే కస్టమర్ అనేది మా వసంత అనుకున్నాను. అక్కడ ఏం చేసింది, కస్టమర్ ఆ వసంత అనే అమ్మాయికి ఏదన్నా ఇల్లులు ఎక్కడ ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, లేదా బెంగళూరులో ఉండొచ్చు, లేదా పూణేలో ఉండొచ్చు. అంతేనా కాదా?
అంటే ఏం చేసాము, ఒక కస్టమర్ ఉన్నాడు, వాడికి బోలెడు చోట్ల అడ్రస్లు ఉండొచ్చు కదా, ఆ అడ్రస్లన్నీ కూడా ఉండడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనుకున్నాం కదా. ఒక కస్టమరే ఉన్నాడు, వాడికి బోల్డ్ అని ఏరియాస్లో హౌసెస్ ఉన్నాయి, అంటే బోల్డ్ అని హౌసెస్ ఉన్నాయి కాబట్టి మెనీ, ఒకటికే ఉన్నాయి కాబట్టి వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు అనేసి మనందరికి తెలుసు. ఈ వన్ టు మెనీ అడ్రస్ రిలేషన్షిప్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే డేటాబేస్లో చూద్దాం. అంటే ఎలా అంటే మీరు కనుక టేబుల్లో కనుక చూసారనుకో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం కస్టమర్ అనే ఒకటి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడు, ఏమేమి టేబుల్స్ ఉన్నాయి. కస్టమర్ అనే టేబుల్ ఉంది, అడ్రస్ అనే టేబుల్ ఉంది. ఆ కస్టమర్ అడ్రస్ అనే టేబుల్లో మనం ఏం చేయొచ్చు, కస్టమర్ అనే టేబుల్ని మనం ఏం చేసాం, రిలేషన్షిప్ అంటే కలపడమేనా, అసోసియేట్ చేయడమేనా. కస్టమర్ అనే కార్ట్ ఏదైతే ఉందో, కస్టమర్ అనే టేబుల్ ఏదైతే ఉందో, అడ్రస్ అనే టేబుల్ ఏదైతే ఉందో, ఈ రెండింటిని నేను ఏం చేయాలంటే అసోసియేట్ చేయడం, అంటే కలపడాన్ని ఏమంటారు, రిలేషన్షిప్ అంటారు కదా. దాంట్లో జాన్ అనే ఒకటి ఉంది. కస్టమర్లోకి వచ్చేసరికి మొదటిది నేమ్ జాన్ అనేవాడు ఉన్నాడు. అలానే అడ్రస్ దాంట్లో ఏమున్నాయంటే 1001 102 అనేది 2 అడ్రస్లకు సంబంధించిన రోస్ ఉన్నాయి. ఆ జాన్ అనే రోని తీసుకుని నేను ఏం చేశాను, ఫస్ట్ రోకి అసోసియేట్ చేయాలి. ఆ జాన్ అనే కాలంని రో ఏదైతే ఉందో ఆ రోని సెకండ్ దానికి కూడా నేను ఏం చేశాను, సెకండ్ దానికి కూడా అసోసియేట్ చేశాను. ఇలా చేయడాన్ని ఏమంటారు, టేబుల్ ఫార్మేట్లో ఏమంటారు, వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు కదా. అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ని డేటాబేస్లో ఎలా చేస్తామంటే, వన్ టు మెనీ అంటే ఏంటిది, వన్ టు మెనీ అంటే ఏం చెప్పాను, కస్టమర్ ఉన్నాడు, అడ్రస్ ఉంది. అంటే ఒక కస్టమరు బోల్డ్ అన్ని అడ్రసెస్తో కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ అంటాం. దాన్ని డేటాబేస్లో చేసేటప్పుడు ఏం చేశానంటే కస్టమర్ కోసం నేనేం చేశాను, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా, ఓకే. దాంట్లో ఒక రో ఉంది. తర్వాత రెండోది ఏంటి, అడ్రస్ అనే మరొక టేబుల్ ఉంది. అడ్రస్ అనే టేబుల్ ఉంది. ఈ అడ్రస్ అనే టేబుల్లో కూడా ఏమున్నాయంటే బోల్డ్ అండ్ రోస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, రిలేషన్షిప్ అంటే ఏం చేశాను, దీంట్లో ఉన్న ఒక రోని ఏం చేశాను, ఈ టేబుల్లో ఉన్న ఒక రోతో అటాచ్ చేయాలి. అలానే ఈ టేబుల్లో ఉన్న ఒకే రోని మరొక టేబుల్లో ఉన్న రెండో రోతో కూడా అటాచ్ చేయడాన్ని ఏమంటారంటే, ఇలాంటి రిలేషన్షిప్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. అంటే ఒక టేబుల్లో ఒక రోని మరొక టేబుల్లో ఉన్న బోలెడన్ని రోస్తో కనెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అని పిలుస్తారన్నమాట. అలా చేయడంలో ఏమన్నా డౌట్ ఉన్నాయా? అంటే రిలేషనల్ డేటాబేస్ ఏం చేస్తాను, ఈఆర్ మోడల్లో ఉన్న ఒక ఎంటిటీని ఏం చేస్తాము, ఒక ఎంటిటీ టైపు మరొక ఎంటిటీ టైప్తో మరొక చాలా ఎంటిటీ టైప్తో కనెక్ట్ అవ్వడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ అని చెప్పుకున్నాం. అంతేనా కదా. అలానే రిలేషనల్ డేటాబేస్లో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంటిటీ టైప్ అంటే దాన్ని ఏమనుకున్నాం, ఒక టేబుల్ అనుకున్నాం. ఇక్కడ ఏమన్నాయి, 2 ఎంటిటీ టైప్స్ని అసోసియేట్ చేయడాన్ని రిలేషన్షిప్ అనుకున్నాం కదా. అలా చేసేటప్పుడు ఒక టేబుల్లో ఉన్న ఒక రోలో ఉన్న సమాచారాన్ని మరొక టేబుల్లో ఉన్న 2 రోస్ అంతకంటే ఎక్కువ రోస్తో ఉన్న రోస్ని లింక్ చేయడాన్ని, అసోసియేట్ చేయడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటారు. ఈ వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది డేటాబేస్లో ఎలా అటాచ్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా. కస్టమర్ ఉంది, అడ్రస్ ఉంది, ఈ 2 టేబుల్స్ని ఎలా అసోసియేట్ చేస్తాం వన్ టు మెనీతో అనేది చూద్దాం. ఓకేనా, ఓకే. దానికోసం మనం ఏం చేస్తామంటే ఎలా అటాచ్ చేస్తామనే దాని గురించి చూద్దాం. అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా రిప్రజెంట్ చేస్తాం డేటాబేస్లో అనేది చూద్దాం. అలా చేయాలి అంటే మనం ఒక థింగ్ని గురించి నేర్చుకోవాలన్నమాట. దాన్ని ఏమంటారంటే ఒక ప్రైమరీ కీ సారీ ఫర్ దట్. మనం ఏం చేస్తామంటే ఓకే దెన్ యా, వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక రిలేషనల్ డేటాబేస్లో మనం ఏం చేస్తామంటే ప్రైవేట్ కీ అంటారనమాట. ప్రైవేట్ కీ ఆర్ దట్ మీన్స్ ఫారెన్ కీ అంటారనమాట. ఈ ప్రైవేట్ కీ తీసేసి
ఫారెన్ కీ అంటారన్నమాట. ఫారెన్ కీ అంటారన్నమాట. అంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక ఫారెన్ కీ అనే దాన్ని మనం సెట్ చేయాలన్నమాట. ఫారెన్ కీ అంటారు. ఫారెన్ కీ ఏదైతే ఉందో ఈ ఫారెన్ కీని ఒక టేబుల్కి రిలేషనల్ డేటాబేస్లో ఉన్న ఏదో ఒక టేబుల్లో ఫారెన్ కీని సెట్ చేయడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే మనం ఏం చేసాము, ఈఆర్ మోడల్లో ఉన్న వన్ టు మెనీ అనే రిలేషన్షిప్ని ఒక డేటాబేస్లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ ఉన్న టేబుల్స్లో ఏం చేయాలి, ఒక టేబుల్లో ఉన్న డేటాని మరొక టేబుల్లో ఉన్న ఒక టేబుల్లో ఒక రోలో ఉన్న డేటాని మరొక టేబుల్లో బోలెడ్ రోస్లో ఉన్న డేటాతో కనెక్ట్ చేయడాన్ని ఏమంటారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. అలా వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే ఒక టేబుల్కి మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనే దాన్ని సెట్ చేయాలి. ఫారెన్ కీ అంటే ఏం లేదు, మనం ఎక్కడైతే మెనీ రిలేషన్షిప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెనీ రిలేషన్షిప్ చేసే టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే సపరేట్గా మరొక కాలంని క్రియేట్ చేయాలన్నమాట. ఆ కాలం లోపల మనం ఏం చేయాలంటే ఆ కాలం లోపల ఒక కాలం నేమ్ అనేది సెట్ చేస్తాం. ఆ కాలం నేమ్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. ఆ ఫారెన్ కీ అనేది సెట్ చేయాలంటే ఏ టేబుల్లో, ఇది కస్టమర్ టేబుల్ కదా, ఏ టేబుల్ నుండి ఆ టేబుల్ నేము దాంట్లో ఉన్న యూనిక్ ఐడి ఈ రెండింటిని కలిపి ఈ సపరేట్ కాలంలో యాడ్ చేయడాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. ఫారెన్ కీ అంటే ఏమని చెప్తామంటే ఫారెన్ కీ అంటే ఏంటంటారంటే ఏ టేబుల్నైతే మరొక టేబుల్తో కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్లో మనం ఏం చేయాలి అంటే ఒక టేబుల్లో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ అనేది సెట్ చేయాలి. ఆ ఫారెన్ కీ సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఆ టేబుల్కి ఆపోజిట్లో ఉన్న టేబుల్ ఏదైతే కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్లో ఆ టేబుల్లో ఉన్న ఐడి ఏదైతే ఉందో ఆ కీ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ కీ అట్రిబ్యూట్ని తీసుకొచ్చేసి దీనికి అటాచ్ చేయడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అని పిలుస్తారన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే అర్థమైంది అనమాట. ఏంటిది అంటే ఇక్కడ కనుక మనం ఏం చేస్తామంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్కడైతే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ చేద్దాం అనుకుంటున్న టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే మెనీ రిలేషన్షిప్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో అలా ఉన్న ఒక టేబుల్లో మనం ఏం చేయాలంటే సపరేట్ కాలం అనేది క్రియేట్ చేసుకొని ఆ కాలంలో ఒక కాలం నేమ్ ప్లేస్లో మనం ఏం చేయాలి అంటే ఐడి ఆఫ్ ద కస్టమర్, ఏ కస్టమర్ యొక్క ఐడి అయితే మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఐడి నేమ్తో మనం ఏం చేయాలంటే ఒక కాలం నేమ్ అనేది క్రియేట్ చేయాలి. దానిని ఏమంటారంటే ఫారెన్ కీ అని పిలుస్తారు అనమాట. ఎగ్జాంపుల్ కనుక చూసామనుకుంటే నేను ఏ టేబుల్ది అటాచ్ చేద్దాం అనుకుంది కస్టమర్ టేబుల్లోది మనం ఏం చేద్దాం అడ్రస్ టేబుల్లోకి లింక్ చేద్దాం అనుకున్నాం. అందుకని కస్టమర్ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఏది ఉంది ఐడి అనే నేమ్తో ఉంది కదా, ఆ రెండింటిని కలిపేసేసి నేనేం చేశానంటే ఒక నేమ్ అనేది పెట్టాను, ఒక కాలంకి నేమ్. దానిని ఏమంటారంటే ఫారెన్ కీ అని పిలుస్తారు. అంటే మీరందరూ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే ఫారెన్ కీ అంటే ఏం చేస్తారంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ చేయాలి అంటే ఏం చేస్తామంటే మెనీ రిలేషన్షిప్ ఏదైతే టేబుల్ ఉందో ఆ మెనీ అనే ఎంటిటీస్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని రిప్రజెంట్ చేసే టేబుల్లోకి వెళ్ళి ఒక సపరేట్ ఎక్స్ట్రాగా ఒక కాలం అనేది తీసుకొని ఆ కాలంకి ఏం చేయాలంటే ఒక నేమ్ అనేది పెట్టాలి, దాంట్లో కొన్ని వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఆ కాలంకి ఒక పేరు పెట్టడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అని చెప్తారు. ఈ ఫారెన్ కీ అనేది ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే వన్ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయొచ్చు అనమాట. అలా చెయ్యాలి అంటే ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. వన్ టు మెనీ రిలేషన్షిప్ చేయాలి అంటే ఏం చేయాలి చెప్పాలి కదా. ఫారెన్ కీ అనేది ఏందో చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ఏంటిది కస్టమర్. పెయింట్లో రాయడం ఇంకా టఫ్గా ఉంటుంది అందుకని అర్థం చేసుకుని కష్టం రాసుకుంటున్నాను. మరొక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ ఏంటంటే అడ్రస్ టేబుల్. అడ్రస్లో కొన్ని కాలమ్స్ తగ్గిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇది అడ్రస్ అనుకున్నాను. కస్టమర్ అనే దాంట్లో ఏముంది ఐడి అనేది ఒకటి ఉంది, తర్వాత ఏముంది నేమ్ అనేది ఒకటి ఉంది, తర్వాత ఏజ్ అని ఒకటి ఉంది. ఓకేనా? దీంట్లో ఐడి వచ్చేదానికి ఫస్ట్ రో 1, తర్వాత ఏముంది నేమ్
విరాట్ వీర్ అని రాసుకున్నాను. ఏజ్ 21 అనుకున్నాను. అడ్రస్ అనే దాంట్లో ఫస్ట్ కాలం ఉంది, ఐడి అని ఉంది. తర్వాత ఏముంది, డోర్ నెంబర్, డోర్ అనుకున్నాను. తర్వాత ఏమనుకున్నాను, స్టేట్ అనుకున్నాను. ఓకేనా. ఇక్కడ ఏముంది, 1 అని ఉంది. తర్వాత ఇది 1 అని పెట్టుకోవద్దు, 101 అనుకున్నాను ఐడి నెంబర్. డోర్ నెంబర్ ఏమనుకున్నా అంటే 10-22 అనుకున్నాను. స్టేట్ వచ్చేసరికి ఏపీ అనుకున్నాను. ఇంకొక కాలం తీసుకున్నాను, 102 అనుకున్నాను. ఈ ఇక్కడ వచ్చేసరికి డోర్ నెంబర్ 1-1 అనుకున్నాను. ఇది వచ్చేసరికి టిఎన్ అనుకున్నాను, తెలంగాణ అనుకున్నాను. 1 to many రిలేషన్షిప్ అంటే ఏంది, ఈ రోలో ఉన్న డేటాని ఈ అడ్రస్ అనే టేబుల్లో ఉన్న ఒక రోతో ఇంకొక రోతో అటాచ్ చేయాలి అంటే దాన్ని ఏమంటారంటే 1 to many రిలేషన్షిప్ అంటాం. ఇలా 1 to many రిలేషన్షిప్ జరగాలి అంటే రిలేషన్షిప్ మనం ఎక్కడ అటాచ్ చేస్తున్నాము, 1తో కాకుండా 2 అనే రోకి సంబంధించిన టేబుల్ తీసుకోవాలి. ఆ టేబుల్ లోపల, ఆ టేబుల్ ఏది, అడ్రస్ అనే టేబుల్ కదా. ఓకే, అడ్రస్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి, కాలమ్స్. ఆ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఐడి అని ఒకటి ఉంది, తర్వాత ఏముంది, డోర్ అని ఒకటి ఉంది, తర్వాత ఏముంది స్టేట్ అని ఒకటి ఉంది. ఆ కాలమ్స్కి ఎక్స్ట్రాగా మరొక కాలంని తీసుకోవాలి. ఆ కాలం అనేది తీసుకున్నాను. ఈ కాలంలో మనం ఏం చేయాలి అంటే ఈ కాలంకి ఒక నేమ్ అనేది పెట్టాలి. ఆ నేమ్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. ఈ ఎక్కడి నుండి మనం అటాచ్ చేస్తున్నాము, ఇక్కడ నుండి అటాచ్ చేస్తున్నాం కాబట్టి దీనిలో ఉన్న ఐడి ఏదైతే ఉందో ఆ ఐడి అనేది ఇవ్వాలి. దీని యొక్క టేబుల్ నేమ్ ఏంది, కస్టమర్ కాబట్టి కస్_, దీంట్లో ఉన్న కీ అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ప్రైవేట్ కీ అంటాం కదా, ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీని ఇక్కడ ఇవ్వాలన్నమాట. అంటే ఆ ప్రైవేట్ కీలో ఉన్న మనం దేన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాము, దీంట్లో దేన్ని అటాచ్ చేద్దాం అనుకుంటున్నాము, 101లో ఇక్కడ రాసుకుంటున్నాను 101. తర్వాత రెండోది 102తో మనం ఏం చేద్దాం అంటే 1 to many రిలేషన్షిప్ చేద్దాం అనుకున్నాం. అలా రిలేషన్షిప్ చేయాలి అంటే దీనిలో ఉన్న ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీ నెంబర్ తీసుకొచ్చేసి సపరేట్ కాలం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ కాలంలో ఉన్న వాల్యూలో ఇక్కడ 1 అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ 1 అనేది ఏం చెప్తుంది, కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే ప్రైవేట్ కీ ఉంది. ఆ ప్రైవేట్ కీలో ఉన్న వాల్యూ 1 అనే వాల్యూతో ఉన్న రో ఏదైతే ఉందో ఆ రోని ఈ రోతో అటాచ్ చేశాను, అసోసియేట్ చేశాను అని దాని మీనింగ్ అనమాట. మళ్ళీ ఇక్కడ 1 అని ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆ టేబుల్ లోపల కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే ప్రైవేట్ కీ ఉంది. ఆ ప్రైవేట్ కీలో ఉన్న ఐడి వాల్యూ 1 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూతో ఈ రోని అటాచ్ చేశాను అని దాని మీనింగ్ అనమాట. ఇలా అటాచ్మెంట్ చేయడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. 1 to many అనే రిలేషన్షిప్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఫారెన్ కీ అనే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే అసోసియేట్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా 1 to manyలో? నో సార్. అందరికీ అర్థమైనట్టేనా? 1 to many అంటే ఏంది, మినీ రిలేషన్షిప్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ చేద్దాం అనుకుంటున్న టేబుల్స్ లోపల మనం సపరేట్ కాలం అనేది తీసుకోవాలి. ఆ కాలంకి ఏం చేయాలంటే ఒక కాలం నేమ్ ఇవ్వాలి. ఆ కాలం నేమ్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఆ టేబుల్ యొక్క నేము _ పెట్టి దాంట్లో ఉన్న కీ అట్రిబ్యూట్ ఆర్ ప్రైవేట్ కీ ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ కీని ఇవ్వడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారన్నమాట. ఫారెన్ కీ అనేది ప్లేస్ చేయాలి. ఫారెన్ కీ ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, మనము ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ నేము _ దాని పక్కన ఏం చేయాలి, కీ అట్రిబ్యూట్, దట్ మీన్స్ ప్రైవేట్ కీ. ఆ మొత్తం కలిపి రాయడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. ఆ ఫారెన్ కీలో మనం ఏం చేయాలి అంటే ఏం చేస్తున్నాము, ఆ ఫారెన్ కీలో మనం ఏదైతే ఫారెన్ కీలో ఏదైతే 1 to many రిలేషన్షిప్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెనీ రిలేషన్షిప్ చేసేటప్పుడు ప్రైవేట్ కీ ఏదైతే ఉందో మెనీ రిలేషన్షిప్ చేయడానికి ఒక రో తీసుకున్నాం కదా, ఆ రోలో ఉన్న ప్రైవేట్ కీ ఐడి ఏదైతే ఉందో ఆ ఐడిని తీసుకొచ్చేసి మనం సపరేట్గా రిలేషన్షిప్ చేద్దాం అనుకున్న ఫారెన్ కీ కాలం లోపల అటాచ్ చేయడాన్ని ఏమంటారంటే 1 to many రిలేషన్షిప్తో ఇలా డేటాబేస్లో రిప్రజెంట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్?
No, sir. No, sir. ఓకే, ఇప్పుడు Okay. మనం ఏం చేసామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఒక కస్టమర్ అనే టేబుల్లో ఒక కస్టమర్ అడ్రస్ అనే టేబుల్లో ఉన్న రిలేషన్షిప్ 1 to many అనే రిలేషన్షిప్ని ఒక రిలేషనల్ డేటాబేస్లో ఎలా మనం స్టోర్ చేస్తాము, ఎలా మనం ప్లేస్ చేస్తాం అనే దాని గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి కూడా నేర్చుకున్నాం. ఏమనుకోవద్దు, ఒక 10 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను, అయిపోయింది, ఇంకంతా వచ్చేసినట్టే. 1-to-1 రిలేషన్షిప్ని ఎలా సెట్ చేస్తామో చూద్దాం. 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏంటి? మన దగ్గర ఉంది కస్టమరు, కార్ట్ అనే 2 ఎంటిటీస్ ఉన్నాయి కదా. ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది? 1-to-1 రిలేషన్షిప్ జరిగింది. అంటే కస్టమర్ హ్యాస్ అ కార్ట్ అనుకున్నాం, కస్టమర్కి ఒక కార్ట్ ఉంది అనుకున్నాం. ఆ రెండింటి మధ్య 1-to-1 రిలేషన్షిప్ జరిగింది కదా. ఆ రిలేషన్షిప్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. అలా రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే, దానికోసం ఏం చేస్తామంటే సపరేట్, దానికోసం కూడా మనం ఏం చేస్తామంటే ఒక రిలేషన్షిప్ అనేది చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే డేటాబేస్లో యూనిక్ ఫారెన్ కీ అంటారనమాట. అంటే ఏం లేదు, 1 to many రిలేషన్షిప్ ఎలా అయితే చేసామో అలానే సిమిలర్గా మనం ఏం చేయాలంటే రిలేషన్షిప్ అనేది చేస్తామన్నమాట. అలా చేసేటప్పుడు 1-to-1 రిలేషన్షిప్ చేసేటప్పుడు ఎలా చేస్తామంటే 1 to many రిలేషన్షిప్ ఏదైతే చేసామో అలానే ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. అలా చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఉందో ఒక కాలం, ఏదైతే ఒక టేబుల్ ఉందో ఆ టేబుల్ లోపల మనం ఏం చేయాలంటే ఒక ఫారెన్ కీ అనే దాన్ని సెట్ చేయాలన్నమాట. ఆ ఫారెన్ కీ లోపల మనం ఏం చేయాలంటే యూనిక్ వాల్యూస్ని మాత్రం ఏం చేయాలంటే ప్లేస్ చేయడం అనేది చేయాలన్నమాట. అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 1-to-1 రిలేషన్షిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దీనిలో ఇది ఎలా చేస్తామనేది తర్వాత విన్నాం. దీంట్లో మీ అందరికీ అర్థం కావాల్సింది యూనిక్ ఫారెన్ కీ అంటే ఏంటో చూద్దాం. ఫారెన్ కీ అంటే ఏంటి? ఒక టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో ఎక్స్ట్రా కాలం తీసేసి ఆ కాలంలో డేటాని ప్లేస్ చేయడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు అని గుర్తుపెట్టుకున్నాం. అంతేనా కాదా? కళ్యాణం ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఓకే, అంటే ఫారెన్ కీ అంటే ఏమని చెప్పుకున్నామంటే మనం ఏ టేబుల్ అయితే ఉందో రిలేషనల్ డేటాబేస్లో ఆ టేబుల్కి ఒక ఎక్స్ట్రా కాలంని క్రియేట్ చేసి ఆ కాలంకి ఒక నేము, దాంట్లో డేటా పెట్టడాన్ని ఏమంటారంటే ఫారెన్ కీ అంటారు. ఓకేనా? ఓకేనా. ఈ ఫారెన్ కీ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే మీ అందరికీ తెలుసు కదా, కళ్యాణ్ ఆధార్ కార్డు ఉంది, నాకు ఆధార్ కార్డు ఉంది. యూనిక్ అన్నానంటే దాని మీనింగ్ ఏంది? కళ్యాణ్ ఆధార్ కార్డు ఉంది, దాని యొక్క నెంబర్ వేరు, నా నెంబర్ వేరు. అంటే ఒక్కసారి మాత్రమే ఒక నెంబర్ యూజ్ చేస్తే దాన్ని యూనిక్ అంటారు. ఒకే నెంబర్ని బోలెడ్ సార్లు యూజ్ చేసేసామనుకో దాన్ని యూనిక్ అంటారు. ఇక్కడ కనుక మనం ఇందాక చూసామనుకో ఏమైందో చూడు. ఈ టేబుల్లో నేను ఏం చేశాను? 1 to many రిలేషన్షిప్ చేసేటప్పుడు ఒక ఫారెన్ కీ సెట్ చేసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చాను చూడు, 1 అని ఇచ్చాను. అంటే ఏం చేశాను? ఈ కాలం లోపల ఉన్న వాల్యూస్ ఏమైనాయి? సేమ్గా ఉన్న వాల్యూస్ వచ్చినాయి. ఇలా సేమ్గా ఉంటే దాన్ని నాట్ యూనిక్ అంటారు. అంటే సేమ్గా లేకుండా ఉండే వాల్యూస్ని కనుక రిప్రజెంట్ చేశానంటే దాన్ని ఏమంటారంటే యూనిక్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. ఓకేనా? ఓకే, ఏం చేశానంటే నేను 1-to-1 రిలేషన్షిప్ చేశాను. 1-to-1 రిలేషన్షిప్ ఏం చేశాను? ఒక టేబుల్ ఉంది. ఏ టేబుల్? కస్టమర్ అనే టేబుల్ ఉంది. కస్టమర్, ఓకేనా? ఈ కస్టమర్ అనే టేబుల్ ఏముంది? ఐడి ఉంది, తర్వాత ఏముంది? నేమ్ ఉంది, తర్వాత ఏముంది? ఏజ్ అని ఒకటి ఉందన్నమాట. ఏముంది? ID1, ID2. ఏమున్నాడు? జాన్ అనేవాడు ఉన్నాడు, జాన్ ఉన్నాడు, రామ్ ఉన్నాడు అనుకున్నాం. ఓకేనా? ఏజ్ వచ్చేదానికి 12, 16 అనుకున్నాం, అయిపోయింది. రెండో టేబుల్ ఏంది? కార్ట్. ఐడి ఉంది, అలానే ఇక్కడ కార్ట్ నేమ్, టోటల్ ప్రోడక్ట్స్ సంథింగ్ ఏదో ఉంది, ప్రోడక్ట్స్ అని పెట్టుకున్నాను. దీంట్లో ఏముందంటే వాల్యూస్ ఉన్నాయి. ఇది 1. ఇక్కడ వచ్చేసరికి నేను షర్ట్ అనుకున్నాను. రెండోది వచ్చేసరికి రెండో నెంబర్ ఉంది, ఇదేంది? ప్యాంట్ అనుకున్నాను. 1-to-1 రిలేషన్షిప్ అంటే ఏంది?
ఈ టేబుల్లో ఉన్న ఒక రోలో ఉన్న వాల్యూ ఈ టేబుల్లో ఉన్న ఒక రోతో కలెక్ట్ అవ్వాలి. అలానే ఈ టేబుల్లో మరొక వాల్యూ ఉంటే ఆ వాల్యూ అనేది ఈ టేబుల్లో ఉన్న వేరొక వాల్యూతో కనెక్ట్ అయితే దాన్ని 1 to 1 అంటాం. అంతేనా కాదా? ఓకేనా? 1 to 1 అంటే ఏం చేస్తున్నాము, ఒక టేబుల్లో ఉన్న ఒక రో మరొక టేబుల్లో ఉన్న మరొక రోతో అటాచ్మెంట్ అవ్వడాన్ని ఏమంటారంటే 1 to 1 రిలేషన్షిప్ అంటారు. ఇదే రో ఇంకొక దాంతో అటాచ్ అయింది అనుకో ఏమైంది, మెనీ టు 1 అంటాం కదా. మనం చేస్తున్న 1 to 1 అంటే ఏంది, 1 to 1 అంటే ఏంది, ఒక టేబుల్లో ఉన్న ఒక రో మరొక టేబుల్లో ఉన్న వేరొక రోతో అటాచ్మెంట్ అయితే దాన్ని 1 to 1 అంటాం. ఓకేనా? ఇలా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏదో ఒక టేబుల్ తీసుకో. సింపుల్ టేబుల్ ఏది, కార్ట్ తీసుకుందాం. కస్టమర్ అనేదాన్ని ఎప్పుడు కూడా కామన్గా తీసుకో. ఆ కార్ట్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి, ఐడి అనే కాలం ఉంది, ఏముంది కార్ట్ ఐటమ్ ఏదో ఉంది, కార్ట్ ఐటమ్ అనుకుందాం. ఓకేనా? కార్ట్ ప్రోడక్ట్ అనుకుందాం, ఏదో సంథింగ్. ఓకేనా? ఈ రెండు ఉన్నాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడు, ఏమేమి ఉన్నాయి. 1 షర్ట్, 2 ప్యాంట్ అని ఉంది. ఓకేనా? ఈ రెండింటిని 1 to 1 రిలేషన్షిప్ చేయాలంటే మనం తీసుకున్న కార్ట్ అనే కాలంలో మనం ఏం చేయాలి, 2 కాలమ్స్ ఎక్కడ ఉంది, దానితో మనం ఏం చేయాలంటే సపరేట్గా మరొక కాలం అనేది తీసుకోవాలన్నమాట. ఆ కాలంలో మనం ఏం చేయాలి, కాలం నేము దాంట్లో వాల్యూస్ అనేది సెట్ చేయాలి. ఇలా సెట్ చేయడాన్ని ఏమంటారు ఫారెన్ కీ అంటారు. ఫారెన్ కీ అంటారు. 1 to 1 రిలేషన్షిప్ చేయాలి అంటే ఏం చేస్తున్నాము, యునిక్ ఫారెన్ కీ అనేది సెట్ చేస్తాం. అంటే దట్ మీన్స్ ఏంటి, ఫారెన్ కీ సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ టేబుల్లో అయితే చేస్తున్నామో ఆపోజిట్ టేబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ టేబుల్ నేము __ పెట్టేసి మనం ఏం చేస్తాం, ఆ టేబుల్లో ఉన్న కీ అట్రిబ్యూట్ అంటే దట్ మీన్స్ ప్రైవేట్ కీ అంటారు. ప్రైవేట్ కీ ఐడి ఇచ్చేసి నేనేం చేశాను, షర్ట్ కనెక్షన్ ఎక్కడ జరిగింది, దీంతో 1 అనే రోలో జరిగింది అనుకుని ఇక్కడ 1 అని ఇచ్చాను. ప్యాంట్ అనేది దేంతో ఏ రోతో కనెక్ట్ అవ్వాలి, కస్టమర్ దాంతో 2 అనే దాంతో అవ్వాలి, అయ్యింది. దీంట్లో ఉన్న వాల్యూస్ చూస్తే ఏమైనాయో చూడు, 1 2 ఈ రెండు సేమ్గా ఉన్నాయా, లేవు కదా. ఇలా డిఫరెంట్గా ఉండడాన్ని యూనిక్ అంటారు. అంటే మనం తీసుకున్న ఫారెన్ కీలో వాల్యూస్ అన్నీ కూడా ఎలా ఉండాలి, యూనిక్గా కనుక ఉంటే అలాంటి వాల్యూస్ని చేయడం కోసం మాత్రమే మనం ఏం చేస్తాం అంటే 1 to 1 రిలేషన్షిప్ అనేది యూజ్ చేస్తాం. 1 to 1 రిలేషన్షిప్ అనేది ఎలా యూజ్ చేస్తాం, మీ అందరికి కూడా అర్థమైందా, ఏమన్నా డౌట్ ఉందా ఎనీబడి? ఓకేనా? ఓకేనా? అదే 1 to many జరిగినప్పుడు చూడు ఏమైందో, 1 to many జరిగినప్పుడు ఏమైంది, ఇక్కడ చూడు వాల్యూస్ ఏమైందో, ఫారెన్ కీలో ఏముంది, 1 1 అని ఉంది. 1 1 అంటే రెండు సిమిలరే కదా, అందుకని ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి అంటే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ 1 to 1 కాదు, అక్కడ జరిగింది 1 to many అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే. అలానే ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, అదేంటిది అంటే ఇంకోటి చూద్దాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏందో చూద్దాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం డేటాబేస్లో అనేది చూద్దాం. మెనీ టు మెనీ రిలేషన్షిప్ కోసం ఏంది మన దగ్గర ఉన్న టాస్క్ ఏందో చూద్దాం. ఏంటిది మనం తీసుకున్నది, కార్ట్ కంటైన్స్ మల్టిపుల్ ప్రోడక్ట్స్. అంటే ఒక కార్ట్ లోపల ఏమున్నాయి అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలానే ఈ ప్రోడక్ట్ కెన్ బి మల్టిపుల్ కార్ట్స్. అంటే ఒక ప్రోడక్ట్కి ఎన్ని కార్ట్స్ అయినా ఉండొచ్చు అనమాట, మల్టిపుల్ కార్ట్స్ ఉండొచ్చు, అది ఈ కామర్స్ వెబ్సైట్లో. ఓకేనా? అలాంటి దాన్ని ఏమనుకున్నామంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్ కింద మనం ఏం చేసాం, ఈఆర్ మోడల్లో మనం కన్వర్ట్ చేసేసాం. ఈ ఈఆర్ మోడల్లో మనం కన్వర్ట్ చేసిన ఈ మెనీ టు మెనీ రిలేషన్షిప్ని మనం ఏం చేసాము, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే ఏందో చూడు. ఒక కార్ట్ ఉందా, ఆ కార్ట్లో ఏమున్నాయి, బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు. బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ అంటే ప్యాంట్, షర్ట్, ఫోన్. అలానే ఏం చేసాము, ఒక ప్రోడక్ట్కి మనం ఏం చేయొచ్చు, బోల్డ్ ఎంతమంది పీపుల్ ఉంటారు కదా ఈ కార్ట్లో, వాళ్ళు ఏం చేయొచ్చు, కార్ట్ చేసుకోవచ్చు. అంటే షర్ట్ అనేది తీసుకున్నాను, ఆ షర్ట్ అనేది ఏం చేయొచ్చు, బోల్డ్ మంది కార్ట్ చేసేసుకోవచ్చు కదా. అంటే ఏమైంది, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఏం చేయొచ్చు, ఒక షర్ట్ ని బోల్డ్ ఎంతమంది కూడా కార్ట్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి జరిగిన సినారియోని మనం ఇందాక ఏమనుకున్నాము, ఈఆర్ మోడల్లో 1 to many రిలేషన్షిప్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. దీన్ని రిలేషనల్ డేటాబేస్ లోపలికి మనం కన్వర్ట్ చేయాలంటే ఎలా చేస్తామో చూద్దాం. రిలేషనల్ డేటాబేస్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే కార్ట్ అనే ఒక టేబుల్ ఉంది, ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. కార్ట్ అనే టేబుల్ లోపల ఏమున్నాయి, బోల్డ్
మీద బోల్డ్ రోస్ ఉన్నాయి. ఆ రోస్ లో ఉన్న ఒక రో అనేది ప్రోడక్ట్ అనే రోలో ఉన్న వేరొక రోతో అదే రోలో ఉన్నాయి బోల్డ్ రకాలుగా కనుక అసోసియేట్ అయిందనుకో, అలా అసోసియేట్ అవ్వడాన్ని ఏమంటారు? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనుకోవచ్చా? ఏమైందో చూడు, 1200 ప్రైస్ అని ఉంది, 12,000 అని ఉంది. ఇక్కడ అది ఏమైంది? జీన్స్ అనే దాన్ని రోతో కనెక్ట్ అయ్యి చేసాము, అలానే టీ షర్ట్ అనే రోతో కూడా కనెక్ట్ చేసాం. ఐడి నెంబర్ 1, 2తో కనెక్ట్ చేశాను. అదల్లా 1500 అనే దాన్ని ఏం చేశాను? 1 అనే రోతో అటాచ్ చేసేసాను. అలా కనెక్ట్ చేయడాన్ని ఏమనుకుంటారు? అలా కనెక్ట్ చేయడాన్ని ఏమంటారు? ఈ రోలో ఏమైంది? మెనీ రోస్ తో అటాచ్మెంట్ అయింది. ఈ టేబుల్ నుంచి చూస్తే ఆ టేబుల్ తో మెనీ రోస్ తో అటాచ్మెంట్ అయింది. ఇలా జరగడాన్ని ఏమంటారు? మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటాం. ఇలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే, రిలేషనల్ డేటాబేస్ లో మెనీ రిలేషన్షిప్ అనేది ఎప్పుడన్నా చేయాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ఫార్మేట్ ని వాడాలన్నమాట. దాన్ని ఏమంటారంటే జంక్షన్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అంటే మీ అందరికి ఇప్పుడు ఏం అర్థమైంది? జంక్షన్ టేబుల్ అంటే, జంక్షన్ టేబుల్ అనేది ఇట్ ఈస్ సిమిలర్ టు సేమ్ అనమాట. జంక్షన్ టేబుల్ అనేది కూడా ఏంటిది జంక్షన్ టేబుల్ అనేది కూడా ఏంటిది అంటే, జంక్షన్ టేబుల్ అనేది కూడా సిమిలర్ టు ఫారెన్ కీ టైప్ లోనే ఉంటుంది అనమాట. అది ఎలా చేస్తాము ఏంది అనేది ఒక్కసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా? ఇదంతా కూడా టుమారో సెషన్ లో చేద్దాంలే. ఓకేనా? ఓకేనా? టైం హాఫ్ అన్ అవర్ పట్టేటట్లు ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టుడే సెషన్? No, sir. No, No, sir. sir. Okay, thank you very much, and tomorrow same time we will connect. Okay, thank you very much and have a